4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఎవరు ప్రకటించారు? వాక్యం శ్రద్ధగా వినండి. మోషే రెండోసారి ఉపవాసంలో కొండ మీద గడుపుతున్నప్పుడు దేవుడు ఆయన సమీపానికి వచ్చినప్పుడు ఆయన గురించిన విషయం ఆయనే ప్రకటించాడు. ఏంటంట? యెహోవానే మన దేవుడు, కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము కలిగిన దేవుడిగా ఉన్నాడు. మన దేవుడిలో ఉన్న గుణాలు ఏంటండి? కనికరం ఉందంట, దయ ఉందంట, దీర్ఘశాంతం ఆల్రెడీ చూసాం కదా. మనం ఎలా ప్రవర్తించాలో చూసాం కదా, మనం ఎలా అణుచుకోవాలో చూసాం కదా. మొట్టమొదటి రోజే మీకు చెప్పా, ఆయన కోపం వచ్చినప్పుడల్లా కోపం చూపిస్తే జీవరాశి ఉండదు. నీ కోపం వచ్చినప్పుడల్లా కోపం చూపిస్తే నువ్వు జీవంలో ఉండవు, దేవుడిచ్చిన జీవంలో ఉండవు. సో నువ్వు ఏం ధరించుకోవాలంటే దీర్ఘశాంతం అనే గుణం ధరించుకోవాలి. ఆ పక్కన దానికంటే ముందు ఇప్పుడు దయ అనేది మన ప్రభువులో ఉంది. మన ప్రభువులో ఏముందండి? ఆయన దయగలిగిన వాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం. ఆయనలో ఉంది కాబట్టి మనం ఎలా ఉన్నామని మాటలతో మనం సాక్ష్యం చెప్పి మనలో దయ చూపించలేకపోతే, మనం దయ కలిగిన వారంగా బ్రతకలేకపోతే మన దేవునికి మనం అవమానం తెచ్చిన వారంగా మార్చబడతాం. మీ అందరిలో ఎంతో కొంత దయ ఉంటుంది. వాక్యము లోతుల్లోకి వెళ్ళే కొలది మనకేమనిపించింది అంటే, ఈ విషయాలు నాకు ఎందుకు లేవు, ఈ విషయాలు నేను దోషగా ఎందుకు ఉన్నానని చెప్పి అనిపిస్తాయి. స్తోత్రం చెప్తారా? మీరు అదే ఫస్ట్ రోజు మీలో ఫలం ఎవరికి ఉందన్నప్పుడు, ఫలములో 9 గుణాలు ఉన్నాయి, మీకు ఎంతమందికి ఉన్నాయి అన్నప్పుడు అందరూ చేయెత్తారు. ప్రతిదాన్ని లోతుగా వివరించుకుంటూ వెళ్తున్నప్పుడు అంత సబ్జెక్ట్ మాకు లేదులే అంటున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఆ సబ్జెక్టే. నీలో ఎంతో కొంత ఉంటే దానికి సంతోషం ఏం లేదు. ప్రభు ఎలా పరిపూర్ణుడుగా ఉన్నాడో మనం అట్లా పరిపూర్ణులు కావాలని ప్రయాస. హల్లెలూయా. అసలు జాలి లేని మనిషి ఉంటాడా? ఆ టెర్రరిస్ట్ అయి ఉండాలి, ఆడ ఐఎస్ఐఎస్ తీవ్రవాది అయి ఉండాలి. ఎంతో కొంత జాలి ప్రతి ఒక్కరిలో ఉంటుంది, దయ ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటిది కావాలంటే ప్రభు ఎలాంటి దయ కలిగి ఉన్నాడో మనం అటువంటి దయను కలిగి జీవించే వారంగా ఉండాలి. ఇది ఫలములో ఒక గుణం, ఇదే ఫలం కాదు, ఫలములో ఒక గుణం. 9 గుణాలు కలిస్తేనే ఒక ఫలము. అది ఉంటేనే నువ్వు నరకబడకుండా, అగ్నిలో వేయబడకుండా బయటపడతావు. స్తోత్రం చెప్పండి. నీ వారాల ప్రయాసం ఎందుకు? ఒక్కొక్కటి ఒక్కొక్క వారం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోదు. ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని వారాలు అయిపోయినాయి? ఫస్ట్ ఒక 3 వారాల, తర్వాత 2 వారాల, తర్వాత 3 వారాలు, అక్కడికి 5, 3, 8, ఇది 4, 12, ఇది 2, 14 వారాలు. ఇంకా నాలుగో గుణం దగ్గరే ఉన్నావు. ఎందుకు ఈ ప్రయాస అంటే నువ్వు అందులో పరిపూర్ణుడు కావడానికి చూడాలి. మన తండ్రి పరిపూర్ణుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మీతో ఒక మాట పెడతాను. సామెతల గ్రంథంలోకి ఒకసారి రండి. సామెతల గ్రంథంలోకి ఒకసారి వచ్చి 11వ అధ్యాయము 17వ వచనం ఫస్ట్ లైన్ ఒకటి చదివి పెట్టండి. దయ కలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు, క్రూరమైన వాడు ఇది మీకు తెలుసా? నువ్వు నీలో దయను కలిగి ఉంటే, నువ్వు కలిగి ఉన్న దయ, నువ్వు చూపిస్తున్న దయ, నువ్వు ప్రవర్తిస్తున్న ఆ దయ అనే గుణం తిరిగి నీకే మేలుగా మార్చబడింది. అది తిరిగి ఏమైంది తెలుసా? నువ్వు దయ కలిగి ఉన్నందుకు నువ్వేదో నష్టపోతున్నట్లు కాదు, నీదేదో సాక్రిఫైస్ చేసేసి ఒకరికి ఇచ్చేస్తున్నట్లు కాదు. నువ్వు దయ కలిగి ఉండటం వలన దయ కలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు. అండర్లైన్ చేసుకో, ఎక్కడ రాసి పెట్టుకో. సైతనా రాసి పెట్టుకో. ఏంటంట?
దయ కలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు. ఇప్పుడు దాన్ని అప్లై చేసుకుని చెప్దాం. నాకు దయ కలిగి ఉంటే చెప్పండి, నాకు నేనే మేలు చేసుకున్నట్టు. నాలో దయ ఉంటే నాకు మేలు కలుగుతుంది. ఇప్పుడు నీలో దయ ఉందంటే నువ్వు చెప్పుకుంటే అయిపోద్దా, నీ క్రియలో కనపడాలా? నాలో ఉందంటే అది బయట కనిపిస్తేనే కదా, అవునా కదా? వెరీ గుడ్. ఆ క్రియలలో ఒక విషయం నేర్పిస్తాను రండి. 12వ అధ్యాయం 25వ వచనం, ఇదే సామెతలు. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చూడండి, దయ కలిగిన వాడి మాట ఎలా ఉంటుందంటే దయగా ఉంటుంది. వాడి అంతరంగంలో దయ కలిగిన వాడైతే వాడి మాట, ఎక్కడ వాడి మాట దయగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడ వాడు నిర్లక్ష్యంగా మాట్లాడక, కఠినంగా మాట్లాడక, నొప్పి కలిగించేలాగా మాట్లాడక, అంతరంగములో దేవుని గుణమైన దయను కలిగి ఉన్నవాడు ఆయా చోట్ల దయ కలిగి మాట్లాడతాడు. ఏమండి, నాకు దయ కలిగి మాట్లాడతాం వచ్చు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి మీ చేతులు చూపించండి. నాకు దయ కలిగి మాట్లాడతాం వచ్చా? దయ కలిగి మాట్లాడేవాడు కఠినంగా మాట్లాడకూడదు. ఇంకా దయ కలిగి మాట్లాడేవాడు క్రూరంగా మాట్లాడకూడదు. దయగలిగి మాట్లాడుతున్న వ్యక్తి అయితే వాడు నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు. దయగలిగి మాట్లాడే వాళ్ళు శాపనార్థాలు రావు, బూతులు రావు, కీడులు కోరుకునే మాటలు రావు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ అన్నాడు, ఒకడు హృదయంలో విచారం ఉంటే ఆ విచారం వాడి హృదయాన్ని అంట కృంగదీసేస్తుందంట. చూడండి, దేవుని సన్నిధికి చాలా మంది వచ్చినప్పుడు నువ్వు వారి ముఖాలు చూడాలి. నువ్వు ప్రార్థనాపూర్వకంగా వారి ముఖాన్ని చూసినప్పుడు వారు ఏ లోటులో ఉన్నారో కూడా దేవుడిని చూపించేస్తాడు. అప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వారు ఏమీ చెప్పకుండానే వారి పరిస్థితి దేవుని చేత బోధించబడి వాడు హృదయంలో వాడిని కృంగదీసింది కదా, నువ్వు ఒక మంచి దయగలిగిన మాట మాట్లాడినప్పుడు వాడి విచారం అంతా పోయంట నీ మాట వాడిని సంతోషపెట్టిందంట. అలా ఎప్పుడన్నా నీ మాటలతో కృంగిపోయినా, లోపల నీరు గారిపోయినా, వారి జీవితంలో ఉన్న అపజయాలను బట్టి ప్రయత్నాలు చేస్తూ వారికి ఉన్న పోరాటంలో నిరుత్సాహపడిపోయిన వారి మీద, విచారంలో కృంగిపోయిన వారి మీద, నలిగిపోయిన వారి మీద ఎప్పుడన్నా దయగలిగి మాట్లాడావా? దాని కర్మండి, ఆడి రాతండి, ఆడి శార్థం అండి, ఏంటో మాటలు. నేను దేవుడు పెట్టింది ఏంటంటే ఆడి బతుకంతే, ఆడి జీవితం అంతే, ఆడి దరిద్రం అంతే అని తీర్పులు తీర్చి నువ్వు వారిని నిర్లక్ష్యం చేసి వారి పుండిని ఇంకా రేపమని కాదు దేవుడిని తన బిడ్డగా ఎంచుకుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, దయగల మాట, నీ నోట్ల నుంచి దయగల మాట వచ్చి వాడు సంతోషపడాలి. ఈ బిడ్డ నా కుటుంబంలో నాకు రాని ఆ ఆదరణ, నా కుటుంబంలో నుంచి రాని ఆ ప్రోత్సాహము ఈ సహోదరితో మాట్లాడితే వస్తుంది, ఈ సహోదరుడితో మాట్లాడితే వస్తుంది. కరెక్ట్గా నా హృదయంలో ఏ నొప్పి ఉందో దానికి తగిన జవాబు మందు ఈ నోటి నుంచి వస్తుంది అని చెప్పి నీ నోట దయగలిగిన మాట ఉన్నప్పుడు వాళ్ళు నీ మాటలు వాళ్ళని ఎంతో సంతోషపెడతారు. చాలామందికి ఎదుటివారి పరిస్థితిని బట్టి వాడిని కుళ్ళబొడిసే మాటలు అనేసేసి వాడు ఏడుతూ ఉంటే సంతోషపడే పైశాచికత్వం ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవా? ఉండాల్సింది ఇట్లా, ఉండేది ఇట్లా. ఉండాల్సిందేమో కనిపెట్టుకుని ప్రతి వారిని దయతో మాట్లాడి సంతోషపెట్టాలి. మనం ఎలా ఉంటామనంటే ఆల్రెడీ అటు మూలుగుతుంటే మూలిగే నక్కమే తాటికే పడ్డట్టు వీడి మాటలతో వాడిని కుళ్ళబొడి చేసేసేసి వాడు ఇంకా ఏడుతుండే, వీడు పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు, వీడు సంతోషపడుతుంటా వాడి మాటలతో అనేసేసి. ఉన్నారు మనలో అంటూ కొంతమంది ఉన్నారా? స్తోత్రం చెప్పు. చూడండి, అలా కాదు. ఇంకొక వచనం చూపిస్తాను చూడు, 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలికేవాడికి ఎవడా రాజు? మన ప్రభు. హల్లెలూయా. హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకుతూ ఉంటే దేవుడే నీకు స్నేహితుడిగా ఉంటాడంట. ఎందుకంటే ఆయన క్వాలిటీ నీలో ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే
రైట్ మైండ్ కావాలి, ఒకటే మైండ్ మనస్తత్వం కావాలి. మన ప్రభు దయగలిగిన వాడు. నీవు కూడా దయగలిగిన మాటలు మాట్లాడుతుంటేనంట ఎవరు నీకు స్నేహితుడు అవుతారు? అమ్మా వినాలి, పిల్లలతో కాదు, వినాలి. వాళ్ళు మీ పక్కన కూర్చోబెట్టింది మీరు డివేట్ అవడానికి కాదు, నేను డివేట్ అవ్వకుండా ఉంటాను. హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలికినప్పుడు రాజు, పరమ తండ్రి, రారాజు నీకు స్నేహితుడుగా ఉంటాడంట. ఎందుకు దేవుణ్ణి ఆదరణ నీకు దక్కట్లేదు తెలుసా? ఎందుకు దేవుని ఓదార్పు నీకు దక్కట్లేదు తెలుసా? ఎందుకు దేవుని దగ్గర నుంచి నీకు నెమ్మది రావట్లేదు తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు నీ మాటల ద్వారా ఇతరులను ఆదరించడం నీకు రాదు, ఇతరులతో ప్రేమగా దయగా మాట్లాడుతూ నీకు రాదు. ఇతరులు బాధలో నొప్పిలో ఉంటే వారు నీ మాటల వల్ల సంతోషపడేలాగా వారిని ప్రోత్సహించి ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఏం పర్లేదు, ఇలా బోళ్ళంత మంది వాళ్ళ జీవితంలో దెబ్బయి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు, నీ జీవితం పాడైపోయిందా, ఏం కాదు, దేవుడు ఇస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. నీకు అసలు రాదు నోటి నుంచి ఎప్పుడు కూడా. నీకు వాళ్ళని ప్రోత్సహించడం రాదు. కర్మ, నీ దరిద్రం. ప్రార్థన చేసి అడిగితే, ప్రార్థన చేసి సత్తే ఈ చెప్పేది కూడా శాపనార్థంగానే. మా ప్రార్థన లేకపోతే ఎలాగమ్మా జీవితంలో? ప్రార్థన చేసుకో, మేలు చేస్తాడు, ఇలా చెప్తే బాగుంటుంది. నా బతుకులా ఉందంటే అట్టాగా ఉంటే ప్రార్థన లేకపోతే మరి నువ్వు చెప్పేది కూడా శాపంగా, నువ్వు చెప్పేది కూడా నొప్పిపుడిదాకా చెప్తే దేవుడు నీకెందుకు స్నేహితుడయ్యి నీకెందుకు నీ హృదయ నొప్పికి మందేస్తాడు? వేయడు. సో అది నీ దగ్గరే ఉంది. నువ్వు దయగలిగిన వ్యక్తివై ఉండి నువ్వు దయగలిగిన మాటలతో ఇతరులని నువ్వు ప్రోత్సాహపరిచే, ఆదరించే, బలపరిచే, పైకి లేపే బిడ్డగా నీవు ఉంటే దేవుడు నీ పట్ల అలాగే ఉంటాడు. నీకు దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. ఏం చేద్దాం? ఫస్ట్ దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు. ఈ దయగలిగిన వాడు, నువ్వు దయగలిగిన వ్యక్తిగా ఉన్నావు అంటే మొదట నీ మాటలో ఆ దయను కనపరచు, మాటలో ఆ దయను కనపరచు. పద్దాకు అని అవుతూ ఉండమని కాదు, ఖండించాల్సి చోట ఖండించాలి, కానీ నీ మాట ఒకరిని బలపరిచే మాటగా ఉండాలి. కృంగ తీసేసి నీరు గడిపే మాటలో ఉండకూడదు. చూడండి, మీకు గడిచిన వారం చెప్పాను, యోసేపును సూపర్వైజర్గా పెట్టారు. ఎక్కడ పెట్టారు? జైల్లో. నువ్వు ఒక్కళ్ళేన్నారు వాక్యం. జైల్లో ఆయన సూపర్వైజర్గా ఉన్నాడు. వర్క్ అంతా ఆయనే చేయించాలి. రాజు దగ్గర పనిచేసి శిక్షలోకి వచ్చిన జైల్లో పడ్డ ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరూ పనిలోకి రాకుండా ఇద్దరు కూర్చుని ఒకరికొకరు మాటలు చెప్పుకుంటున్నారు. హాజరు వేసుకున్నాడు, పనికి ఎంతమంది వచ్చారని చెప్పని. ఇద్దరు దగ్గారు, ఎవరిద్దరని తిరుగుతున్నాడు. ఆ ఇద్దరు అక్కడ కూర్చున్నారు, దిగాలు గురించి మాటలు చెప్పుకుంటున్నారు. సూపర్వైజర్కి ఎంత కోపం రావాలి ఇప్పుడు? రాయ్ పనికి రాకుండా కూర్చొని సోది చెప్పుకుంటారా? రావాలి. అన్నలారా, మీ మొఖాల్లో విచారం ఎందుకుంది? ఏదో జరిగింది నాకు చెప్పండి, ఎందుకుంది అంటే వాళ్ళు అన్నారు, రాత్రి మా కళ్ళు వచ్చినాయి, ఆ కళ్ళల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత కోపం రావాలండి? అడ్డగోలు నిద్రపోవటం, కళ్ళగంటం, దాని గురించి మీరు మాట్లాడుకుంటావా? రండి పనికి రండి అన్నాడు. మీరు ఎందుకు విచారపడుతున్నారు? ఆ కళ్ళ నాకు చెప్పండి, దాని భావన నా దేవుడు చెప్తాడు అని చెప్పి వారిని ఆ సందర్భంలో తన అధికారి అయి ఉన్నా, వారి విధులకు కొంచెం దూరంగా ఉన్నా, వారు చేయాల్సిన పనికి బాధ్యత కొంచెం పక్కన ఉన్నా, వాళ్ళ పరిస్థితిని, సందర్భాన్ని అర్థం చేసుకుని వారితో దయగా మాట్లాడాడు. దయగలిగిన వాడంట తనకే మేలు చేసుకుంటాడంట. యోసేపుకి మేలు ఎట్లా జరిగింది చెప్పనా? ఏ మాటల ద్వారా అయితే ఇద్దరిలో ఒకడు మేలు పొందుకున్నాడో, వాడు రాజు దగ్గరికి వెళ్ళి మొదట మరిచిపోయినా, దేవుని చిత్తానుసారంగా మరిచిపోయినా, అదే దేవుని చిత్తానుసారంగా ఒకరోజు యోసేపు వల్ల మేలు పొందుకున్నవాడి యోసేపుని రాజగృహానికి పిలిపించాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజున యోసేపు వేరేలాగా ప్రవర్తించుంటే, ఆ రోజున యోసేపు వారితో కఠినంగా మాట్లాడుంటే, ఎట్లాగైనా వారిని విడిపించడం అనేది దేవుని చిత్తమై ఉంది. వారిని విడిపించిన తర్వాత, రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాంటి సందర్భం వస్తే ఈ పానదాయకుల అధిపతి యోసేపుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? కఠినంగా మాట్లాడేవాడిని జ్ఞాపకం చేసుకుంటాడా? ఆ రోజున దయ కలిగి మాటలు చెప్పి, దయ కలిగి ఆదరించి వాళ్ళని బలపరిచినందుకు ఎవరికి తన వల్ల మేలు జరిగిందో మళ్ళీ తిరిగి వారి వల్లనే యోసేపుకి మేలు దక్కేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నీకు మేలు కలగడం ఎక్కడి నుంచో కలగదు, నీ మాటలో నుంచో కలిగింది. ఫస్ట్గా జీవ మరణాలేని నాలుగులో ఉంటాయంట. ఈ నాలుగు అంత పవర్ఫుల్. జీవము మరణము కూడా ఎక్కడ ఉంటుంది తెలుసా? దీనికి నరం ఉండదంట, ఎముక ఉండదంట. అదే అంత భయంకరమో, మళ్ళీ మొత్తం సర్వనాశనాలు చేసేస్తారు జీవితాలని. దీనిలోనే బతుకంతో ఉంటుంది. సో యోసేపు బతుకు ఎలా బాగుపడింది చెప్పనా? దయగలిగిన మాట నాలుగులో ఉంది, దయ కలిగిన మాటలు ఉన్నాయి.
స్తోత్రం చెప్పు. దయగలిగిన వారికి ఎవరు స్నేహితులుగా ఉంటారండి? ఏ రాజు? యోసేపుతో ఎప్పుడు దేవుడు తోడుగా ఉండేవాడే. నీకు తెలుసా మాట? యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? అన్నదమ్ములు మాకు వద్దన్నారు. వాడి పేరెంట్ పొతిఫరా, ఆడు నాకు వద్దన్నాడు. ఏమండి, కానీ ఎక్కడున్నా యోసేపు వాళ్ళకి తోడుగానే ఉన్నారు. ఎవరైనా దేవుడే. ఎందుకు? అతనికున్న గుణమును బట్టి దేవుడు ఏ రోజు యోసేపుని విడిచిపెడటానికి ఇష్టపడిన వాడిగా లేడు. హల్లెలూయా. లోకాసువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదివి పెట్టండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారణకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాటలు వచ్చినాయి అంటే యేసే నోటి నుండి ఆశ్చర్యపడిపోయారంట. యేసే నోట ఏ మాటలు ఉన్నాయి అంటండి? దయ కలిగిన మాటలు ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి. ఆయన కుమారుడుగా కుమార్తెగా రోజు మార్చబడ్డావు కదా. నీ నోట దయగలిగిన మాటలు ఉంటే నీ గురించి జనాలు ఎంత సాక్ష్యం ఇస్తారో కదా. నీ గురించి నీ సంఘములో ఎంత మంచి సాక్ష్యం ఉంటుందో కదా. నీ గురించి నీ కుటుంబంలో ఎంత మంచి సాక్ష్యం ఉంటుందో కదా. నీ మాటలు వినటానికే పని కట్టుకుని నీ దగ్గర పరిగెత్తుకు వస్తారు కదా. రాత్రి దేవుడు మన అందరి నోట దయగల మాటలు ఉంచును గాక. ఆ మాటలు నీ జీవితాన్ని ఎంతో మార్చేస్తాయి. నేర్చుకో. ఇప్పుడు దాకా ఒకవేళ నీకు ఇతరులతో దయగలిగి మాట్లాడితే రాలేదేమో, నేర్చుకో ఇప్పటికైనా. వారిని ఓదరిస్తూ, వారిని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, దయతో, వాడు అరువుడు అయినా కాకపోయినా దయతో. అలాంటి వాడికి అలాగే జరగాలండి. మీకు తెలియదు. చాలా మంది ఇలా అంటారు నా దగ్గర. అయ్యి దేవుడు చూసుకుంటాడు. నువ్వు భూమి మీద దేవుడిగా ఉన్నావు కాబట్టి దయ చూపించు. నువ్వు భూమి మీద దేవుడి స్థానంలో ఉన్నావు. దేవునికి రీప్లేస్మెంట్గా భూమి మీద ఉన్నావు. ఆయన కుమార్తె భూమి మీద ఉన్నావు. అలాంటి వాడికి ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వేం చేయాలో పట్టించుకో. అంతేనండి, ఆడికి అట్ట కావాలండి. ఏంటి నువ్వు తిరుగుతున్నావు? వాడికి అట్లాగా అవ్వాలన్నా నువ్వు వాడి మీద దయ చూపించు. వాడికి అట్లాగైనా, వాడు చేసుకున్నానికైనా నువ్వు వాడి మీద దయ చూపించు. ఆ దయను బట్టి దేవుడు తిరిగి మరలా నీకు దయ చూపిస్తాడు. హల్లెలూయా. ఏండి, మోషే కొండ మీద దేవునితో గడిపొచ్చాడు కదా. దయగలిగిన దేవునితో 40 రోజులు ఉండొచ్చాడు కదా. కిందకు వచ్చినప్పుడు వాళ్ళందరూ పాపం చేశారు కదా. దయగలిగిన దేవుడితో గడిపొచ్చిన మోషే కిందకు వచ్చినప్పుడు వాళ్ళు పాపం చేస్తే, వాళ్ళు చేసిన దాటి నాకు చంపే ప్రభువా, నేనేం చేయను అన్నాడా? తప్పు చేశారుగా, పాపం చేశారుగా, వాళ్ళకి అటాక్ కావాలిగా. మోషే నువ్వు తప్పుకుంటే వాళ్ళందరం చంపేస్తా అన్నాడు. అడ్డుపడిపోయాడు. అయ్యా వీళ్ళని నువ్వే ఇన్ని అద్భుతాలతో మోసుకోవచ్చు, వీళ్ళని చంపేస్తే అట్లాగయ్యా. పోనీ నాయన, బ్రతికించిన ఆయన. దయగలిగిన దేవుడితో గడిపొచ్చినప్పుడు మోషేలో ప్రజల పట్ల ఎంతో దయ వచ్చింది. ఒకప్పుడు కోపం వచ్చి చంపేసేవాడే. ఆ దయగలిగిన దేవుడితో గడిపొచ్చే కొలది మోషేలో ఎంత దయ పుట్టిందంటే నిత్యము అడ్డుపడిపోయేవాడు, నిత్యము కడుపు కట్టుకునేవాడు. ఎందుకు? ఆ దయ దేవుడి దగ్గర గడిపి వచ్చే కొలది ఇతను దయతో నింపబడిన వాడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావే, నువ్వు వాక్యం చదువుతావే, నువ్వు ఆరాధనలో ఎంతో పాల్గొంటావే, ఎంతో వాక్య విని మోసుకెళ్తున్నావే. నీ నోటి నుంచి ఒక దయగలిగిన మాట రాదు. నీ నోటి నుంచి ఒక మంచి మాట రాదు. నీ నోటి నుంచి ఒక ఆదరణతో కూడిన మాట రాదు. ఏమండి, నీ కాపురం ఎందుకు అట్లాగా అవుతుంది? నీ బంధాలు ఎందుకు అట్లాగా అవుతున్నాయి? నా వాడే కదా అని చెప్పి నువ్వు విసిరే మాట నీ వాడైనా కానీ మా హృదయాన్ని ఎంత గాయపరుస్తుంది. ఒకరు తప్పు చేసినప్పుడు టార్గెట్ చేసి, రౌండప్ చేసి, వాడిని పదే మాటలతో గాయపరిస్తే, అక్కడ ఆదరణ చూపించాల్సిన చోట, దయ చూపించాల్సిన చోట, ఎవరో ఒకరు ఆ వ్యక్తి పక్షం నిలబడాల్సిన చోట అందరూ రౌండప్ చేసి ఆ వ్యక్తిని నిందిస్తే, కృంగదీస్తే, వారి ఆత్మలో కలుగుతున్న ఆ విచారానికి, నష్టానికి ఎవరు లెక్క చెప్తారు? దాని వలన వచ్చే ఛేదన ఫలితం ఎవరు అనుభవిస్తారు? నువ్వు కాదు. నీ వలన కాదు ఒకరి హృదయం గాయపరచబడుతుంది. ఆ విషయంలో ఒక సమాధానం వచ్చే వరకు ఏదో ఒక రోజున తిరిగి దాన్ని అనుభవిస్తావు కదా. నేర్చుకో. ఈ రోజున దయ కలిగి ఉన్నవాడు వాడికే వాడు మేలు చేసుకుంటాడు. ఎవరికో మేలు చేయట్లా. దయగలిగిన వ్యక్తి ఏం చేస్తారంట? కొన్ని కుటుంబాల్లోనండి
భర్తతో మాట్లాడుతున్నాడో తెలియదు, బజార్ దాంతో మాట్లాడుతుందో తెలియదు, మొగుడుతో మాట్లాడుతుందో తెలియదు, దారేపుడితో మాట్లాడుతుందో తెలియదు, అమ్మతో మాట్లాడుతుందో తెలియదు, అత్తతో మాట్లాడుతుందో తెలియదు. వాళ్ళ బలహీనతల్లో ఉన్నప్పుడు, వాళ్ళ కృంగిదల్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఆయా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ డిమాండ్ చేసి నిందించి కృంగతీసే మాటలు కుటుంబాల్లో, సంఘాల్లో ఇలా ఉంటే ఈ రోజున లోకానికి మనం ప్రభువుని మన క్రియలలో మాటలు ఎలా చూపించగలం? ఏమండి, ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు? మనిషి అన్నకు తప్పు చేయరా? నీ భార్య తప్పు చేసింది, నీ భర్త తప్పు చేశాడు, తప్పు చేయరా? మొదట ఖండించు, కానీ ప్రేమ చూపించకుండా ఉంటే ఎలాగా? మాట్లాడడం మానేస్తే ఎలాగా? అదే మళ్ళా అయిపోయింది, ఎప్పుడో చరిత్ర తీసి సాగొడితే ఎట్లాగా? చిన్నపిల్లల విషయంలో నాకు అనిపించింది, కోపం వచ్చినప్పుడు టప్ కొట్టేస్తారండి. కాసేపు నాకు అడు పడుకున్నాకెళ్ళి ఆ దెబ్బలు చూసి బాధపడతా ఉంటారు. ఏ పాపం, అయ్యో కోపంలో పిల్లోని కొట్టేసాను, బాగా తగిలిందని. పెద్దోళ్ళకి పిల్లోళ్ళని కొట్టేసా బాధ కలిగింది, పెద్దోళ్ళ మాట అన్నావు, అది మాత్రం హృదయం కాదా? ఆ హృదయం మాత్రం గాయం కాదా? పెద్దోళ్ళు అన్నప్పుడు మాత్రం ముడుచుకుని కూర్చుని పిల్లోడి మీద మాత్రం జాలి పడుతుందా? నీకు అర్థమైందన్న బాధ? సొంత తల్లో తండ్రో పిల్లల్ని ఎరకొట్టేస్తారు కోపం వచ్చినప్పుడు. తర్వాత పిచ్చోడు అనవసరంగా దెబ్బలు తిన్నాడు, అదే పిచ్చోడు అని చెప్పని నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిని ఎందుకు అనుకో? నువ్వు పిచ్చోడు నా చేత ఇలా ఈరోజు మాటలు పడ్డాడు, పిచ్చోడు నా చేత ఇలా నిందలు పడ్డాడు, ఎందుకు నువ్వు నీ ఏజ్లో ఉన్న పర్సన్ పట్ల అలా అనుకోవు? నేను నా బాధ అర్థమవుతుందా? చిన్నపిల్లల పట్ల అనుకుంటున్నావు, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ అత్త పట్ల అలాగ అనుకుంటే అయిపోద్ది, ఏ గొడవ ఉండదు. ఏమో మా అత్త పెంచదు, నా కోపం తెప్పించి దరిచేతను బాధపడుద్ది అని చెప్పి వెళ్ళొచ్చుగా, దగ్గరికి వెళ్ళొచ్చుగా. అదే క్రూరత్వం. క్రూరుడు ఏంటంటే తనకే హాని చేసుకుంటాడు, అది క్రూరత్వం. నీ వలన ఒక వ్యక్తి గాయపడడం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక రకంగా సంధి కలపడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నావు గ్యాప్ అంటే క్రూరత్వం. అది క్రూరత్వం. అది క్రూరంగా ఉంటావా, దయగా ఉంటావా? ఏమండి, క్రూరులను చూసి ఎవరు ఆశ్చర్యపడరండి, కానీ దయ కలిగిన మాటలు చెప్పు ఆశ్చర్యపోతారండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజుల్లో, ఇలాంటి మాటలు చెప్తారు ఈ రోజుల్లో. స్తోత్రం చెప్పు. మన మాటలలో మనము దయను కనపరిచే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం ఏం చేయాలి? దయగల మాటలు ఉండాలి. వచ్చే వారం అడుగుతాను ఈ విషయాలు. నెక్స్ట్, మాటలతో సరిపోయిందా? సరిపోలా. చూడండి, సామెతల గ్రంథంలో మరొక మాట మీకు చూపిస్తాను రండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు ఏంటంట బీదలను కనికరించేవాడు ఎవరికి ఇస్తున్నాడంట అప్పు? దేవుడికి అప్పించే భాగ్యం మనకుంది తెలుసా? ఈ మాటలు ఎక్కడ దొరక బైబిల్లో తప్ప. దేవుడికే అప్పించే భాగ్యం అనుకుంది. ఎలాగంట? బీదలను కనికరించేవాడు యెహోవాకే అప్పిస్తాడు. ఇంకా ఎవరు ప్రతి ఉపకారం చేస్తారంట? జయరామ్ గారికి ఒకప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇచ్చా. ఈ రోజున ఆయనకి ఏ మాత్రం కనికరం లేదు. ఆయనకు ఉండక్కర్లా, ఇవ్వలేదులేండి, మామూలు చెప్తున్నా. ఆయనకు ఉండక్కర్లా. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద నాకు జాలి పుట్టి నేను ఇచ్చిన అప్పుకి ఎవరు చూశారంట దీన్ని? దేవుడు నేను ఆయనకి ఇచ్చినట్టుగా అంచట్లా. బేదలకు అప్పించినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంట? నాకు అప్పించాడు, నేను అతనికి బాకీ పడ్డా. దేవుడు మనకు బాకీ పడతాడంట. ఎప్పుడు? అయ్యా ఉన్నారా మనలో ఎవరన్నా? ఏంటది? అమ్మా వడ్డీకి ఇచ్చేవాడా? మొన్న ఎక్కడో మాట అన్నా, వాళ్ళ అత్తగారంట పెళ్ళయ్యలను కొత్తలో పెద్ద ఆవిడ, వెనకట ఆవిడ, అంటే ఈవిడికి అత్తగారు వయసు ఆవిడ, ఆ టైంలో ఆవిడ రాసి రంపని పెట్టిందంట కోడల్ని. ఆ బాధ ఉండిపోద్ది కండి కొత్తగా పెళ్ళి వచ్చినప్పుడు అలా జరిగితే. ఇప్పుడు అత్త అనుకుందంట, నాకు వచ్చే కోడలు మాత్రం నేను ఒక కూతురులా చూసుకోవాలనుకుందంట.
హల్లెలూయా. నాకు చాలా నచ్చింది ఆ మాట. మనం ఏదైతే ఒక బాధపడ్డామో అదే బాధ మనం ఒకరిని పెడితే మనుషులమేం కాదు. అత్తకేమనిపించింది, నా అత్త నన్ను ఇలా ప్రేమగా చూసుకుంటే బాగుండేది, కానీ నా అత్త నన్ను అలా చూసుకోలేదు, నా అత్త ఏదైతే చేయలేకపోయిందో నేను చెయ్యాలని చెప్పింది. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు చాలా డబ్బులు అర్జెన్సీ, చాలా డబ్బులు అవసరం. ఎవడన్నా వచ్చి ఏంటి ఇబ్బందిగా ఉన్నావా, డబ్బులు కావాలా, ఒక 50 అయితే తీసుకో, నోటు పత్రం అక్కర్లా, వడ్డీ కూడా అక్కర్లా అంటే అంత బాగుంటుంది. నువ్వు ఆల్రెడీ ఇతరుల దగ్గర అప్పు చేసి లోన్లు కట్టలేక వడ్డీలు కట్టలేక నీ జీవితకాలం నువ్వు గడిపేసిన తర్వాత ఆ వడ్డీ తీసుకున్న వాడి జీవితంలో ఉన్న బాధ, అప్పు చేసిన తర్వాత వడ్డీలు కట్టేటప్పుడు ఆ బాధ నొప్పి నీకు తెలిసిన తర్వాత నీ హృదయము ఎలా ఉండాలంటే, ఆ వడ్డీలు తీసుకున్నాక నా కష్టాజితం అంతా దానికి ఎలా దారిపోస్తానో, నాలాంటి పరిస్థితులు ఎవడన్నా ఉంటే నేను ఊరికే అప్పిచ్చే స్థితికి వస్తే బాగుండని చెప్పి నీ హృదయం కోరుకోవాలి. ఊరికే అప్పిస్తే బాగుండని కోరుకోవాలి. నేను బైబిల్ని బట్టి చెప్తున్నా, మీ సెల్ఫీగా నేను వదిలేస్తాను. సాధ్యమైనంత వరకు చేబొద్దులుగా అప్పించేలాగా చూడండి, సాధ్యమైనంత వరకు. లేదు ఇప్పుడు కొత్త ఫార్ములా తెచ్చారు సేవకులే, ఏసే కూడా అన్నాడుగా, సాహుకారులు అక్కడ పెట్టినా నాకు వడ్డీ వచ్చేదని చెప్పని, మేము బ్యాంకులో పెట్టుకున్నా మాకు వడ్డీ వచ్చింది, కానీ బ్యాంకులో ఎంత వడ్డీ వచ్చిందండి అమ్మా? 60 పైసలా? పోనీ రూపాయికి ఇవ్వగలవా? బ్యాంకులో 60 పైసలు అన్నావు, రూపాయికి ఇవ్వగలవా? వడ్డీకి రూపాయికి ఇవ్వగలవా? ఇవ్వలేవు. మరి ఎంతకి ఇస్తావు? 2 రూపాయలకి ఇవ్వగలవా? 60 పైసలు ఎక్కడా, 2 రూపాయలు ఎక్కడా, 5 రూపాయలు ఎక్కడా, 10 రూపాయలు ఎక్కడా? జాగ్రత్త. మీకు అప్పు పట్ల వడ్డీ పట్ల ఉన్న మీ అభిప్రాయాలు ఏంటో, మీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. సేవకుడిగా బైబిల్లో నేర్పించాలి కాబట్టి నేను చెప్తున్నాను, బీదలకు నువ్వు అప్పిస్తానికి ముందుకు రావాలి, వడ్డీకి కాదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం చదివి పెట్టండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల, నీ సహోదరులలో ఒక బీదవాడు ఉంటే, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. కరుణింపకుండా నీ హృదయాన్ని ఏం చేయొద్దు? కఠినపరుచుకొనకూడదు. చదువు. నీ చెయ్యి ముడుచుకొనక వాడి కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాడి అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వాడి అక్కరకి చాలినంత ఆవశ్యకంగా అప్పివ్వాలి. చూడండి, ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాక్యం వినేసి ఎమోషనల్ అయిపోయి నిన్నే వాక్యం నన్ను అప్పివ్వాలంట అని నీ దగ్గర లేకపోతే పక్కనోడి దగ్గర తెచ్చి నోపులు ఇవ్వద్దు. వాక్యంగా అర్థం చేసుకోండి. అప్పివ్వాలంట, కనికర పడాలంట, కఠినపరచకూడదంట అని చెప్పని నువ్వు ఈ వాక్యాన్ని ఆసరాగా తీసుకుని ఆ పక్కన ఆవిడ ఎవరో లోన్ పెట్టుకుంటుంటే నేను షూరిటీ అని చెప్పి నువ్వు ఆరిపోవద్దు. వాక్యంగా తీసుకోండి. బుర్ర తక్కువతనంగా ప్రవర్తించి మళ్ళీ దేవుడు చెప్పింది చేశానన్నమాకండి. అప్పివ్వమని చెప్పింది దేవుడే, పూట పడుతుందని కూడా చెప్పాడు. మొత్తం బైబిల్ చదువు, మళ్ళీ రేపొద్దు నన్ను అన్నమాక, నువ్వే కన్ను అందుకే ఆడికి షూరిటీ సంతకం పెట్టాను మాక. స్తోత్రం చెప్పు. ఎవరు తెలివితేటలు వాడుతూ ఉంటారు కొంతమంది. చూడండి, ఎందుకంటే ఇప్పుడు 2 మాటలు చెప్పేయండి. 2 మాటలు, పక్కనోడు ఎవరి దగ్గర తెచ్చుకుని డబ్బులు ఇవ్వమాక. 2, నువ్వు షూరిటీలు పెట్టేదో సాయం చేస్తాను ఉద్ధరిస్తానని చెప్పి నువ్వు బిల్డప్ ఇవ్వమాక, నువ్వు మునిగిపోతావు. 3, నీకు పీకల మీద అవసరం ఉంటే ఎదుటోడుకున్న అవసరం చూసి నీ డబ్బులు అడిగేవమాక. దేవుడు ఏమండు, పర్లేదు, ఇక్కడ క్లాస్ ఉంది. మళ్ళీ నీకే అవసరం ఉన్నప్పుడు ఈ వారంలో నీకు అవసరం ఉంది, వేరే వాడికి అవసరం పడింది కదా అని చెప్పని నీ డబ్బులను తీసుకుని ఆడి చేతిలో పెడతావు. వాడంటాడు నీకు ఎప్పుడు కావాలి చెప్పు మామ ఇచ్చేత అంటాడు. అరే నాకు 5వ తారీఖు అది కట్టాలరా అంటావు. 4వ తారీఖు మిడ్-నైట్లో నీ ఇచ్చేత అంటాడు. వాడు పొరపాటుని ఎవడు 4 నెలలైన ఎవడాడు నమ్మారో బొక్కబోరలో పడతారు. మీరు ఇవ్వకండి అండ్ ఇంకో మార్గం చూసుకోమానండి. నువ్వు కట్టాల్సింది ఉన్నప్పుడు నువ్వు చూసుకో. ఆ 4వ తారీఖు నీ చెత్తమ్మా నీకు 5వ నీకు ఎందుకురా అంటే ఆడి దిక్కులేక ఇప్పుడు నేను అడిగాడు. ఈ వారంలో 10 రోజులు ఎక్కడి నుంచి చేస్తాడు?
ఎక్కడి నుంచి తెస్తారండి? బుద్ధి బుర్ర ఉండద్దు మీకు? ఆ మనిషి సామర్థ్యం ఏంటి? ఎక్కడి నుంచి తేగలడు? ఎప్పుడు ఇవ్వగలడు? నేను చెప్తున్నా, ఒకసారి డబ్బులు ఇచ్చావు అనుకో, అది ఎప్పుడు ఇచ్చినా పర్లేదనే ధైర్యంతో. ఏంటి అట్లాగే ఇవ్వాలి. నేనైతే అట్లాగే ఇస్తా ఎవరికి ఇచ్చినా. ఎప్పుడే నువ్వు నాకు బాధ లేదు. ఎందుకు చెప్తున్నా? అర్జెంటుగా పేకల మీదకి ఏమైనా వస్తే నా అవసరానికి కావాల్సిన డబ్బులు నేను పక్కన పెట్టుకుని ఎక్స్ట్రా అన్న దాంట్లోంచి బయటకు ఇస్తా. వాక్యమే అది కూడా. మీరు అర్థం చేసుకోండి. నీకు రేపు పొద్దున ఏం జరిగింది తెలియదు కదా. రేపు పేకల మీదకి వచ్చేస్తే చేతులు కనీసం 10 ఏళ్ళన్నా ఉండేలాగా చూసుకో, కనీసం ఒక 20 ఏళ్ళన్నా ఉండేలా చూసుకో. అంతకు మించి కూడా నీ దగ్గర ఉంటే ఏమండి అంటే చెట్టును బట్టి కాదన్నట్లుగా పరిస్థితిని బట్టి కుటుంబాన్ని బట్టి ఉండాలి. ఒకడికి 10 ఏళ్ళన్నా చేతిలో ఉండాలి, ఒకరికి 20 ఏళ్ళన్నా చేతిలో ఉండాలి. వాడికంటూ కొంత అమౌంట్ కనీసం ఉండాలి. ఆ పైన ఏదన్నా ఉందనుకో, అడక్కపోయినా ఇవ్వు, బుళ్ళంతా ఆశీర్వాదం నీకు వచ్చింది. ఆమె ఏం చెప్పలేకపోతున్నారే? నువ్వు అడిగితేనేమో నమ్మకం అయితే అడగకుండా నువ్వు. నేను మాట చెప్తున్నా, అప్పు ఇవ్వగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావా, నువ్వు బాగా ఆస్వాదించబడినట్లు లెక్క. అది 100 రూపాయలైనా. అప్పు ఇవ్వగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావా, అప్పుడు నువ్వు బహుగా ఆస్వాదించబడ్డావని లెక్క. నీ అవసరానికి పోగా ఒక 4 రోజులు నీకు అవసరాలకన్నీ తీరే అంత డబ్బులు నీ దగ్గర ఉండగా ఆ పైన ఇంకేమైనా డబ్బులు ఉన్నాయి అనుకో, వడ్డీలు కకృతి పడకుండా ఏవండి వాడు ఎప్పుడైనా ఇవ్వని వాడి అవసరం ముందు తీరేదాకా నమ్మకస్తులైతే ఇవ్వు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ డివేట్ అవ్వద్దు. నమ్మకస్తులైతే ఇచ్చేయి. నీ సహోదరులే అయితే ఇచ్చేయి. పోనీ ఇంకోటి పేరు మీద పెట్టన్నా ఇచ్చేయి. ఏంటి వడ్డీలు కాదు నేను చెప్పేది, చేయబదులకే. లేదు మీ క్లాస్కి వచ్చిందనుకో, ₹1 ₹2. ఏమండి నువ్వు బాధించబడినప్పుడు నీకు నొప్పి, నువ్వు ఎదుటి బాధిస్తున్నప్పుడు అడిగి తీపా? అదే ₹5 వడ్డీలు ₹10 వడ్డీ నువ్వు కడతావా? నువ్వు కట్టగలవా? నీ వల్ల అయ్యిద్దా? నెల తిరిగేటప్పటికి ఎంత అవుతుంది? అది రక్తం కాదు, వాళ్ళ రక్తం కాదు. జాగ్రత్త, దేవుడు ఒప్పుకోడు. అది దేవుని విధానం కాదు. నీ కరుణ ఉండాలి. వాడు అక్కడికి చాలనంత ఇవ్వగలిగితే, నీకు సరిపోగా నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వాలి. అది దేవుని బిడ్డ లక్షణం. 9వ వచనం చదువు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టుకయున్నట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గుర్తు యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. చూసావా, నేను ఉత్తగా చెప్పట్లో సోదిలాగా. నాకు ఒక 50,000 కావాలి, నీ దగ్గర 5-6 లక్షలు ఉన్నాయి. నాకు అవసరమైన సంగతి నీకు తెలుసు. నేను ఇబ్బందులు పడుతున్నాను, ఆ ఇంటికి తిరుగుతున్నాను, అక్కడక్కడ ప్రయాసపడుతున్నానని తెలుసు. నేను రూపాయి విషయంలో ఎంత నమ్మకంగా ఉంటానో కూడా నీకు తెలుసు. ఆత్మాభిమానం చంపుకుని చివరికి వచ్చి నేను అడిగా, ఒక 50,000 ఉంటే ఇస్తావా? వడ్డీ అంత కట్టలేనులే కానీ ₹1 కడతా అన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా నువ్వు నాకు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే రాత్రికి నేను ఇంటికి వెళ్ళి, ప్రభువా రమ్య అన్న ఇచ్చిద్ది అనుకున్నానయ్యా, భవానీ ఆంటీ అన్న ఇచ్చిద్ది అనుకున్నానయ్యా, వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను, కానీ నాకు ఇవ్వలేదని కనుక బాధపడ్డానా? ఆ నెక్స్ట్ మాట ఏమన్నాడు? అది నీకు పాపం అయిపోద్ది. అది నీకేమైపోద్దంట? ఆ వ్యక్తి నీ వ్యక్తి అయినప్పుడు, ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అయినప్పుడు నువ్వు ముడుచుకోవద్దు. వాడు బాధపడ్డా, పలానా వాడి దగ్గర డబ్బులుండి కూడా నాకు ఇవ్వలేదు. ఈ సంఘటనలు మనకి చాలానే ఉంటాయండి. మన వాళ్ళే అవుతారు, మన కుటుంబీకులు అవుతారు, మన బంధువులు అవుతారు. ఎంత తిప్పలు పడుతుందో కళ్ళారు చూస్తూ ఉంటారు, ఎన్ని మెట్లకి దిగుతుందో కళ్ళారు చూస్తూనే ఉంటారు. ఆ అప్పు కోసం, ఆ లోన్ కోసం ఎంత తాపత్రయపడుతుందో. వాడు ఇవ్వగలడు, కానీ వాడెవడు? అది కఠినత్వం. పడినాయి, తిరగనాయి, అవునే నేను ఇవ్వను. ఇస్తే నీకు ఆశీర్వాదం. ఇవ్వకపోయినప్పుడు వాడు బాధపడితే నీకు పాపం. ఈరోజు నీకు ఇచ్చాడు, వాడికి ఇవ్వలేదు. ఆయన ఇలా చేయగలడు, రివర్స్ చేయగలడు. స్తోత్రం చెప్పు. అప్పు ఇవ్వగలడు ఆశీర్వాదం. ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేకపోతే ఎదుటి బాధపడితే నీకు పాపం అంట. నేను ఉత్తగా తీసి చెప్పట్లేదు సబ్జెక్ట్ అంతా కూడా. చూడండి, అప్పుడు ఏం చేస్తారంట దేవుడు? 10వ వచనం. ఇక ఇచ్చిన తర్వాత ఏం చేయకూడదంట? మనసులో
విచారం. నువ్వు ఇచ్చే ముందు ఆడు మంచోడు లేదో చూసుకుని ఇవ్వు, ఇచ్చినాక విచారపడద్దు. నీ డబ్బులు వచ్చేస్తాయి. ఆడు మంచోడేదో వచ్చేస్తాయి. దేవుడు ఇంకో మార్గంలో ఇస్తాడు, కంగారు పడుకో. వాడిని చెప్పించుకో. ఎందుకు నమ్మి డబ్బులు ఇచ్చాను రా, ఆ రోజుకి ఎత్తా అన్న ఇవ్వలేదు అనమాక, చెప్పించమాక. టైం ఇవ్వు, ఇస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. నువ్వు సంపాదించిన న్యాయమైన సొమ్ము అయితే నీకు వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. నువ్వు సంపాదించిన అన్యాయ సొమ్ము అయితే ఎట్టగైనా పోయిద్దండి, అది అసలు ఉండనే ఉండదు. నువ్వు సంపాదించే సొమ్ము న్యాయమైంది అయితే ఎలాంటి వాడికి ఇచ్చినా, ఆడు ఎలాంటి వాడైనా నీ దేవుడు ఆడికి భయం పుట్టి తిరిగి నీ డబ్బులు నీకు తెప్పించేస్తాడు. ఆమేన్. నిజమండి. వాడు నమ్మకస్తుడు కాకపోతే, నీ అవసరానికి డబ్బులు లేకపోతే వాడు వచ్చి అడిగిందా చెప్పి, నాకే లేవు, నీకు ఇవ్వలేకపోతున్నాను, ఈ విషయంలో ఏమనుకోవద్దు, వచ్చే వారం స్కూల్ ఫీజు కట్టాలి, నువ్వు డైరెక్ట్ చెప్పి ఏమనుకోవద్దు, నేను ఇంకో చోట చూసుకో, ఏమనుకోవద్దు, చెప్పేసాయి, పర్లేదు. ఇవ్వలేకపోయావా, దేవుడు అంటున్నాడు అది పాపం అంటున్నాడు. రెండు ఇచ్చినాక విచారపడొద్దంట. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదొక ఆశీర్వాదం అండి. నువ్వు అప్పు ఇవ్వగలిగినప్పుడు అప్పు ఇవ్వడం ఆశీర్వాదం. 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు ఆశీర్వాదం కాదు, అది శాపం. అది న్యాయం కాదు, అది శాపం. మీరు చెప్పిన 1.5 రూపాయలు 2 రూపాయల న్యాయం, అది నీకు ఆశీర్వాదమే అలా చేసినప్పుడు. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి అన్నమాక, ఏమని, అయ్యా ఈ రోజుల్లో ఎవడెత్తాడు రూపాయి 2 రూపాయలు, నేను ఇప్పిస్తాడా, నేను ఇప్పిస్తాను రా. వాళ్ళ దేవుని బిడ్డలై ఉన్న కారణం చేత గుండెల్లో దైవ భయం కలిగి, అమ్మో వడ్డీకి ఇవ్వడం దేవుని చిత్తం కాదు కాబట్టి, దేవుడు వడ్డీకి ఇవ్వద్దు అని అన్నాడు కాబట్టి ఆ బ్యాంక్ వడ్డీకి నేను తీసుకుంటా, రూపాయి చాలండి. లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. తర్వాత చెప్తా, పేరు కావాలండి, పబ్లిక్లో చెప్పకూడదు. అక్కడ వాళ్ళే లక్షల రూపాయలు ఇచ్చి అలా కూర్చున్నారండి రూపాయి వడ్డీకి. స్తోత్రం చెప్పు. ఏంటి బాధ, దేవుడు ఇస్తాడు, ఏంటి బాధ? వాడి రక్తాన్ని పీక్కు తింటూ నీకు ఆనందంగా ఉందా? నువ్వే అదే పరిస్థితుల్లోకి వస్తే నువ్వు సంతోషంగా ఇస్తావా? 10 రూపాయలు వడ్డీ 5 రూపాయలు సంతోషంగా ఇస్తావా? తీసుకెళ్ళి నువ్వు ఎత్తావు సంతోషంగా? ఇదిగో నెల తిరిగింది, నీ న్యాయమైన డబ్బు ఇదిగో ఎత్తావా? చెప్పించుకుంటూ తిట్టుకుంటూ ఇస్తావా? ఆ పని చేయమాక. దేవుడు అంటున్నాడు, నువ్వు గనక వాళ్ళకిచ్చి విచారపడకుండా ఉంటే ఇందును బట్టి నీ దేవుడైన యెహోవా నీ కార్యాలన్నిటిలో, నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు. నువ్వు దయగలిగి ఎవరికన్నా ఇచ్చినప్పుడు దేవుడు అంటే ఇంకా నీ ప్రయత్నాలు, నా బిడ్డకి కొంతలోనే వాళ్ళకి అంత సహాయపడతాడు కదా, నా బిడ్డకి ఇంకా దీవిస్తే ఇంకొంతమందికి ఉపయోగపడతాడని చెప్పని నీ ప్రభువు నువ్వు చేసే ప్రయత్నాలని, నువ్వు చేసే పని పాటలు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. అని ఆశీర్వదిస్తాడండి. ఇందులో మర్మము దాగి ఉంది. దయచేసి ఎవరు ఎలా కూడా నాకు తెలియలే, కానీ ఈ విషయంలో మీ మనస్తత్వం కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి. నన్ను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి. మా భాషలో ఎట్టా చెప్తాడు, నేను చెప్తాను, వాక్యం చెప్తాను అంతే. ఇది ముద్ర వేస్తారండి నాకు. ఆయన ఎప్పుడు ఇట్టా చెప్తాడు, ఎలాంటివి చెప్తాడు, పన్నయ్య చెప్తాడు, అవనయ్య చెప్తాడు. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తాం ఏంటండి? లేనిది చెప్తున్నానా? రాత్రికి వచ్చి మీ బైబిల్లో రాస్తాను, ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు రాత్రి మీ బైబిల్లోకి వచ్చి రాస్తానా? రేపు పొద్దున్న వీళ్ళకి చెప్పే వీళ్ళకి అది ఆల్రెడీ ఉన్నదే. 1000 సంవత్సరాల క్రితం దేవుడు మనిషికి పెట్టిన నియమం ఇది. హల్లెలూయా. ఉన్నది చెప్తే ఏం, లేకపోతే ఎలాగా? కాబట్టి ఒకటి, దయగలిగిన వాడివైతే నీ మాటల్లో దయ ఉండాలి. నీ మాటలలో దయ ఉండాలి, నీ మాటలో. 2, నువ్వు అప్పించగలిగే స్థాయి, కనికరించి పేదలకు అప్పివ్వగలిగే స్థాయిలో ఉంటే ఇవ్వాలి. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దయగలిగిన మాటలు మాట్లాడావా, నీకే తిరిగి మేలు వచ్చింది. యోసేపుకి వచ్చినట్లు. కనికరంతో అప్పించావా, తిరిగి నీకే మళ్ళా మేలు వచ్చింది. దేవుడే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పేదలకు కనికరించిన వాడు నువ్వు మనిషికి కాదు ఇచ్చింది, యెహోవాకే అప్పించావంట. స్తోత్రం చెప్పలేకపోతున్నారే? వాక్యం నచ్చలేదా? చేసేదేం లేదు. ఇంకొక విషయం చెప్తాను రండి. ఇదే పేదల గురించి మాట్లాడుతూ 41వ అధ్యాయము మొదటి మాట చూడండి. కీర్తనలు 41వ అధ్యాయం. ఇన్ని చెబుతాడండి మాటల్లో. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని తప్పిస్తాడంట, కాపాడుతాడంట, బ్రతికిస్తాడంట. భూమి మీద
గలవాడు ధన్యుడగును. ధన్యుడిగా చేస్తాడంట. నీ శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. శత్రువుల చేతిలో పన్నివ్వడంట. రోగాశయం మీద రోగశయ్య అంటే మరణ పడకల్లో రోగపు సమయాల్లో మంచం మీద ఉన్నప్పుడు యెహోవా వారిని ఆదరించును. దేవుడు ఆదరిస్తాడంట. రోగము కలుగుదా ఆ. నీవే వారిని స్వస్థపరచును. ఎన్ని మాటలు ఉన్నాయండి నువ్వు వేదనలు కనికరించినప్పుడు? ఉన్నాయా లేవా? వేదనలు కనికరించినప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయి. నేను అంటాను, ఒక కప్పు గురించి అయిపోలేదు. జాగ్రత్త, ఒక కప్పు గురించి అయిపోలేదు. నీ ఇంటికి ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చినా ఇప్పుడు రావట్లేదు. ఎక్కువ జంక్షన్స్ దగ్గర, అదే సిగ్నల్ జంక్షన్ దగ్గర, స్టేషన్లలో, బస్ స్టాండ్లో ఎక్కువ ఇక్కడే కనబడుతున్నారు. ఒకరోజు మా ముస్లిం ఫ్రెండ్ ఒకడు నా పక్కన నడుస్తున్నాడు. ఒక చిన్న పాప, ఐషు అంతా హనీ అంతా ఉంటుంది. అది వచ్చి మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం. అన్న 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 2 రూపాయలు ఇవ్వన్నా. నాకు అర్థం కాలేదు వాడి రియాక్షన్. రాయ్, ఏం డబ్బులు అడుగుతున్నావు? నీకేమన్నా కొని పెడతాను రా అన్నాడు. ఆ పిల్ల నాకు కొనిపెట్టకు డబ్బులు ఇవ్వమంటుందండి. నీకేం కొని పెడతాను రా. ఆ పిల్ల నాకు డబ్బులు ఇవ్వమంటుంది. డబ్బులు ఇవ్వను పో అన్నాడు. గట్టి గద్దిచ్చాడు, నువ్వు కూతంతలే, అసలు నీకు ఎవరు పంపించారని చెప్పి. వెళ్ళిపోయింది. ఏంట్రా అన్న, చిన్నపిల్లలకి ఇదొక మాఫియా లాగా చేసి అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి రూపాయి మనం ఇవ్వకూడదు. ఈ పైన ఎవరో ఉంటారు, వాళ్ళకి ఎంత తినేదే కొనిపెట్టాలి, రూపాయి మనకి ఇవ్వకూడదు. అప్పుడు ఇంటర్మీడియట్ అండి, పెద్ద వయసు లేదు మాకు. ఆడ ఆలోచన నాకు ఆశ్చర్యం వేసింది. ఉన్నారు లోకలు, ఇలాగ ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే నేను అంటున్నాను, నీకు మాత్రం కటాక్షించే మనసు ఉండాలి. అదే వాళ్ళు మోసం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తర్వాత చూసుకున్నావు. నీకు ఎలాంటి మనసు ఉండాలి? మొదట బేదలను కటాక్షించగలిగిన మనసు ఉండాలి. ఎలాగూ చూడండి, ఇప్పుడు మనం 21 రోజులు ఉపవాసం అంటున్నాం. దేవుడు ఆ యెషయా గ్రంథం 58లో కదా మాట్లాడుతూ, మీరు చేసే ఉపవాసం నాకు అనుకూలంగా ఉందని చెప్తే అక్కడ అంటాడు, నీ ఆహారము తీసుకెళ్లి ఆకలి కొనిన వాడికి పెట్టినప్పుడు కదా నేను సంతోషిస్తాను అన్నాడు. ఉపవాసం ఉండమంటే నువ్వు కడుపు మార్చుకొని డబ్బులు ఈ నెలంతా కూరకు మిగిలినాయి, టిఫిన్లు మిగిలిన, ఆటికి మిగిలినాయి అనుకుంటా అవుతావు. నువ్వు కడుపు ఏదైతే మార్చుకున్నావో ఆ ఆహారం తీసుకెళ్ళి ఏం చేయాలంట? ఆకలి పొందిన వాడికి పెట్టాలి. స్తోత్రం చెప్పండి. దీని గురించి సామెతల్లో ఈ భక్తుడు కూడా ఒక మాట చెప్పాడండి. అది చెప్పినాక నేను ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, 22:9 సామెతలు. దయాదృష్టి గలవాడు ఆహారంలో కొంత ఆహారంలో కొంత ఎవరికి ఇస్తారంట? రై కింద కూర్చో రా. ఏంటంట? దరిద్రులకు ఇస్తారంట. దయాదృష్టి ఉన్నోడు తమ ఆహారంలో కొంత తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? దరిద్రులకు ఇస్తారు. చూడండి, ఇప్పుడు 3 మాట్లాడుతున్నా. ఎప్పుడైనా నేను దేవుని బిడ్డను కదా అని ఎవరితోనన్నా ప్రేరేపించబడి దయతో మాట్లాడావా? నెంబర్ 1. నేను దేవుని బిడ్డను కదా, వాళ్ళ కష్టంలో ఉన్నారు కదా అని చెప్పని ఎప్పుడైనా వాళ్ళ అవసరం ఎరిగి వాళ్ళకి సహాయం చేసావా? నెంబర్ 2. ఎప్పుడైనా ఎవరన్నా ఆకలి కలిగి ఉంటే, వారింట్లో గడవకు పోతున్న పరిస్థితిలో ఉంటే, లేదా ఆకలితో ఉంటే, నీ ఆహారంలో వండుకున్న దాంట్లో కొంత తీసుకెళ్ళి పెట్టావా? నీ భక్తి ఈ 3 ఏది చేయలేని స్థితిలో నువ్వు ఉన్నా సరైన భక్తి కాదు. నేను భక్తి చేస్తున్నానని చెప్పుకుని ఆ భక్తికి సంబంధించిన సరైన క్రియలు నీ జీవితంలో లేకుండా దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకుంటానంటే సరిపోదు. దేవుడు నీ తోటి వారితో నువ్వు ప్రవర్తించే విషయాన్ని బట్టే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత కడుపు కట్టేసుకుని ఎంత హార్నెస్లో ఎంత ప్రార్థన చేసేవాడే దానికన్నా కూడా నీ తోటి వ్యక్తితో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, నీ తోటి వ్యక్తి యొక్క ఆ కష్టాలు బాధ ఎలా పట్టించుకున్నావు అనే దాని మీద దేవుడు నీ మీద ఎక్కువ మనసు పెడతాడు. దేవుని దగ్గర మాత్రం ఎప్పుడైతే భక్తి చేసి మనుషులు మాత్రం కఠినంగా చూస్తే, మనుషుల అవసరాల్లో సాయపడలేకపోతే, మనుషులకు ఎటువంటి చేయూత ఇవ్వలేకపోతే దేవుడిని నేను పట్టించుకోడు. దేవుడిని జోలు తీయడు. దేవుడు నిన్ను జోక్యం చేసుకోడు. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? ఇష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయా? కష్టంగానే ఉన్నాయా? ఏమన్నాయ్యా? నిర్గమాకాండం 22 ఒకసారి తీయండి. ఇక్కడ మాటలు ఉంటాయి చూడండి. 22 21 చదివి పెట్టండి.
పరదేశి పరదేశిని విసికింపవద్దు విసికించొద్దు, బాధింపవద్దు. బాధించొద్దు. మీరు ఐగుప్తు దేశములో ఆ, పరదేశులై ఉంటిరి కదా. తన దేశములో ఉన్న పరదేశుల గురించిన ప్రభువు మనం చూసావా? కానాన్ దేశంలోని 7 జాతులను వెళ్ళగొట్టి ఇజ్రాయెల్కి దేశం కట్టబెట్టాడు. కట్టబెట్టినప్పటికీ వారి మధ్యలో కొంతమంది పరదేశులు ఉన్నారు. తన దేశంలో ఉన్న పరదేశుల గురించి తన ప్రజలకు ఏం చెప్తున్నాడు? ఈ మధ్యలో పరదేశులు ఉంటారు కదా, వాడి దేశం వాడు కాదని, వాడికి ఇక్కడ వాడి జాతి వాడు ఎవడో లేడని, వాడి తండ్రి కుటుంబము కానీ లేకపోతే వాడి బ్యాక్గ్రౌండ్ లేదని నువ్వు వాళ్ళని బాధ పెట్టొద్దు, నువ్వు వాళ్ళని విసికించొద్దు. మీరు ఒకప్పుడు పరదేశులకు ఉన్నారనేది మీకు తెలుసుగా. ఏమండి, పొరుగువాని పట్ల ప్రవర్తించే విధానంలో దేవుడు నేర్పిస్తున్న దయ చూడు. ప్రవర్తన విషయంలో, మాట విషయంలో, అప్పు విషయంలో, ఆహారం పంచే విషయంలో, ప్రవర్తన విషయంలో దేవుడు చూపిస్తున్న ఆ ప్రత్యేకత చూడు. ఎప్పుడన్నా అది గమనించావు ఎలా ఉండాలి ఈ 4 విషయాల్లో? మాట విషయంలో, అప్పివ్వగలిగిన విషయంలో, ఆహారం పెట్టగలిగిన విషయంలో, ప్రవర్తించే విషయంలో నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఎప్పుడన్నా గమనించుకున్నావా? పరదేశుల్ని విసికించొద్దు అన్నాడండి. ఈ రోజున నేను ఎక్కడో యూట్యూబ్లో ఒక రీల్ ఏదో చూశాను. అక్కడ ఏదో గుడి ఏదో ఉంది. అక్కడ బయట ఒక అమ్మాయి పూలు అమ్ముకుంటుంది కానీ ఆ అమ్మాయికి బొట్టు లేదు. ఇప్పుడు ఎవరో బయలుదేరి వచ్చారు, మత ఛాందస్సవాదులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటారు, అమ్మా బొట్టు పెట్టుకోలేదు, నువ్వు బొట్టు పెట్టుకో అంటే, అయ్యా నేను బొట్టు పెట్టుకోనండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు అని అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని అంటే, వాళ్ళు అంటున్నారు, నువ్వు అర్జెంటుగా మా దగ్గర నుంచి ఇక్కడ షాప్ ఖాళీ చేసి, 2 ఇదిగో హైందవులారా, మీరు మనవారి దగ్గర తప్ప ఇలాంటి వాళ్ళ దగ్గర పొరపాటున కొనొద్దు అని చెప్పని అంటున్నారు. మనవారు ఎవరు, ఇలాంటి వాళ్ళు ఎవరు? అందరం ఈ దేశంలో పుట్టిన వాళ్ళమేనా? అందరం భారతదేశీయులమేనా? అందరం ఇండియన్స్మేనా? అందరూ ఆంధ్రులమేనా? తెలుగు మాట్లాడే వాళ్ళమేనా? అయినప్పటికీ తాము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇంత వ్యత్యాసం పురాత్వం మనుషుల్లోకి వచ్చింది. కానీ నా దేవుడు నేర్పిస్తున్న విధానం ఏంటంటే, ఈ దేశంలో ఏ పరదేశున్నా విసికించొద్దు, బాధించొద్దు. పరదేశులతోనే ఎలాగుండాలో ప్రభువు నేర్పిస్తుంటే, సొంత వ్యక్తితో వాడు ఏదో ఒక విశ్వాసం కలిగి ఉన్నందుకు ఈ రోజున చిత్రహింసలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు, వాళ్ళ చేతి పనులు దెబ్బతినేలాగా చేస్తున్నారు. చైనీ పర్ల దేవుడు ఎన్ని జరుగుతున్న ముందే చెప్పాడు. కానీ నువ్వు మాత్రం అటు పక్కనోడు ఎవడైనా, మేమేదో యాత్రకి వెళ్తున్నామని వస్తే కనుక స్కిప్ చేసేయండి ఒక విషయంలో. అలా కాకుండా వాళ్ళు ఎటువంటి గెటప్లో వచ్చినా, ఎటువంటి బొమ్మలు పెట్టుకుని వచ్చినా, అమ్మా నీ ఇంటికి వస్తే నువ్వు వాళ్ళకి పెట్టావు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమండి, వాళ్ళ విశ్వాసంతో పని లేకుండా, వాళ్ళ బిలీఫ్తో, వాళ్ళు ఏ విశ్వాసం ఉన్నారో నీకు సంబంధం లేకుండా, వాళ్ళు ఎలా వచ్చినా, మేము ఏదో చేస్తున్నాం లేకపోతే ఏదో బొమ్మను పెట్టి ఇలాంటి వాటికి మనం స్కిప్ చేద్దాం. అది కానప్పుడు వాళ్ళు ఏ బొమ్మను పెట్టిన వచ్చి నీకు అనవసరం. నువ్వు వాళ్ళు మనిషిగా చూసి, వాళ్ళు డూడు బాస్ వన్న రాని లేకపోతే ఇంకెవరో రాని నీ ఇంటి ముందుకు వస్తే మేము పెట్టమని మాకు పెట్టు. బియ్యం పెడతావా పెట్టు, కానుక పెడతావా పెట్టు, చందా వేస్తావి. మేము భోజనం చేస్తున్నాం, మా ఇంటికి వెళ్ళాను. భోజనం చేస్తున్నప్పుడు మా అక్క వాళ్ళ పెద్ద అమ్మాయి నేను అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఇలాంటి వ్యక్తి ఒక అతను వచ్చాడు. ఇప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని, అయ్యా మేము ఖాళీగా లేవు వెళ్ళవయ్యాను, అమ్మ అమ్మకి అయ్యా ఆగయ్యా అని చెప్పాను. టక్కని లేసా, జేబులో 20 రూపాయలు కనిపించినాయి. బుడ్బాబుకి ఇచ్చి లేసి రావే అన్న. వెళ్తే దీవిచ్చి వెళ్తున్నాడు. 20 రూపాయలు ఏముందండి, మన విశ్వాసం ఏం కాదు, ఏదో విశ్వాసంలో ఉన్న వ్యక్తి వచ్చాడు అనమాట. అతను మనిషి అండి, అవసరంలో ఉన్నాడండి, కన్ను గురించి చూపించడమే. అతను ఏ విశ్వాసమో అనవసరం, అతను దేవుని పోలికే, దేవుని బిడ్డే. హల్లెలూయా. ఈ జ్ఞానం కొందరికి రావట్లా, కానీ మనం కలిగి ఉన్నాం. ఈ జ్ఞానంలో కొందరు మూర్ఖంగా ఉంటున్నారు, మనం మంచిగా ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ వస్త్రధారణలో వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బిలీఫ్తో వచ్చినా, నీ దగ్గరకు అయ్యా అమ్మ అని వచ్చినప్పుడు, ఆ కొద్దిపాటి దానిలో నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, పరదేశులకే నువ్వు బాధ పెట్టొద్దు అన్నప్పుడు, నీ స్వదేశీయుడు, నీ భాష మాట్లాడేవాడు, నీ తోటివాడు, ఈ దేశపు వాడు ఏమంటే ఏదో బాధలో వాడి జీవనం అట్లాగా అయిపోయి నీ దగ్గరకు వచ్చి చాపితే, నువ్వు నా దేవుడు నమ్ముకోలేదు కాబట్టి ఏంటంటే అది మూర్ఖత్వం, క్రూరత్వం. దేవునితో సంబంధం లేదు నువ్వు కటాక్షం చూపించే విషయంలో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 22 నుంచి చదువు. విధవరాలనైనను,
దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. బాధ పెట్టొద్దు. వారు నీ చేత ఆ, ఏ విధముగానైనను ఆ, బాధ నొంది ఆ, నాకు మొర్ర పెట్టిన ఎడల ఆ, నేను నిత్యముగా వారి మొరను విందును. ఆ, నా కోపాగ్ని రగులుకొని ఆ, మిమ్మును కత్తి చేత చంపించెదను. ఆ, మీ భార్యలు ఆ. విధవరాండ్రగుదురు, ఉమ్. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. చూసారు ఏం చెప్తున్నాడు? పరదేశుల్ని విసిగించొద్దు, విధవరాల్ని గాని దిక్కులేని పిల్లల్ని గాని బాధ పెట్టొద్దు. వారి నీ చేత ఏ విధముగానైనా బాధ నొందితే నాకు మొర్ర పెడితే నిశ్చయంగా వాళ్ళ మొర్ర నేను వింటాను. నా కోపాగ్ని నీ మీద రగులుకుని. తెలుసా దేవుడి నీతి క్రమాలు ఎలా ఉన్నాయో? అయ్యా వీళ్ళిద్దరు చూడండి, వినాలి, వాక్యం వినాలి. గురుమూర్తి గారు పరిశుద్ధం అంటే ఏం చేస్తుందో మా ఉన్నారా? నాకు కనపట్ల పక్కొత్త నాకు ఉన్నారా? వాక్యం వింటున్నారా? విలువైన మాటలు చెప్తున్నాను నేను. విధురాలను ఎప్పుడు బాధ పెట్టద్దు. ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదు. వాళ్ళ మొహం చూడొద్దు, వాళ్ళు చేయి మంచిది కాదు, ఎవరు చెప్పండి నీకు? వాళ్ళ మొర్ర ఏంటంటే దేవుడు. సమాజంలో ఉన్న విధానం వేరు, నా బైబిల్లో ఉన్న విధానం వేరు. పొద్దున్న లేసి ఆడ మొహం చూడొద్దు, వాళ్ళు ఎదురు రావద్దు, వాళ్ళ చేత్తో ఇవ్వద్దు, వాళ్ళ చేత్తో చేయొద్దు. ఎవరు నువ్వు? దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ మొర్ర నేను వింటాను. వాళ్ళు దీవిస్తే వాళ్ళ దీవెన మనకు దీవెనగా మారిద్ది. వాళ్ళు మన పక్షాన్ని మొరపెడితే వాళ్ళ మొర్ర మనకు మేలు కోసం మొరపెడితే మేలుగా మారిద్ది. వాళ్ళు కన్నీటితో మన పక్షాన్ని మొరపెడితే వారి మొర్ర ఏంటాడంట, కోపంతో వచ్చేస్తారంట దేవుడు. తెలుసుకో కాస్త. వాళ్ళని అట్లా వేధించి తింటాం కాదు, వాళ్ళని అట్లా బాధపడతాం కాదు. భర్త లేని వారికి భర్తగా, తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళ జోలికి ఎప్పుడు పోవద్దండి. దయచేసి అలాంటి వారి జోలికి ఎప్పుడు పోవద్దు. అలాంటి వారిని బాధ పెట్టొద్దు, అలాంటి వారిని హింసించొద్దు. దేవుడు కోపం మీదకి వచ్చేస్తుంది. అంటే నాలంటోడు నీ షాప్కి వచ్చి డబ్బులు లేవమ్మా అంటే ఒక ప్లేట్ టిఫిన్ పెట్టి, నువ్వు చాలా మంచిదాన్ని పెట్టే. అది తాగుపోతాడు అయితే పెట్టమాకలే, కానీ పాపం నీకు అర్థమైపోద్ది కదా, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని కదా, నువ్వు చాలా మనుషులు స్టడీ చేస్తావు. పోతే పోయిన ఒక 50 రూపాయలు 30 రూపాయలు. నేను చూస్తున్నానండి, కొంతమంది మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని టెస్ట్ చేస్తానికి అదేదో ఏంటిది ప్రాంక్ లాగా చేస్తున్నారు. ఆ నెల షార్ట్ అడుగుతాడు, షార్ట్ ఇచ్చేస్తున్నాడు. వెళ్ళి బిర్యానీ అడిగితే బిర్యానీ ఇచ్చేస్తున్నాడు. పోన్లే అన్న పూట తిను, హైదరాబాద్ కొత్తగా వచ్చే పొరిసిపోయింది అంటున్నాడు ఒకటి. వెళ్ళి కొంచెం పెడతావా అంటే పెడతాను, తిను, మనుషులు కదా అంటున్నాడు. వాళ్ళకే అంత ఉంటే మనం దేవుని బిడ్డలు మనకి ఎంత ఉండాలండి? స్తోత్రం చెప్పు అంటున్నాడు. విధవరాలను బాధ పెట్టొద్దు అన్నాడు. తండ్రి లేని వారిని బాధ పెట్టొద్దు. వాళ్ళు బాధపడి మొరపెడితే పలానా వాళ్ళ వల్ల మాకు బాధ కలుగుతుందని దేవుడు ఏ రోజుకి దాన్ని వదిలిపెట్టడు. దేవుడు ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోడు, విడిచిపెడ్డు, వదిలిపెడ్డు. జాగ్రత్త, ఇది నీ క్షేమం కాదు, వారి పక్షంగా ఉండు. స్తోత్రం చెప్తాం. చూడండి, వారితో ప్రవర్తించే విషయం చెప్పాను కదా. నీ ఆహారంలో కొంత ఇచ్చే మాట గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. చూడండి, లేవియాకాండం 19:9 చదవండి. లేవియాకాండం 19:9 చదవండి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరును పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెరుకోకూడదు. మీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకు పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. మీకు పల్లెటూరు వాతావరణం ఎవరికైనా తెలుసా? పల్లెటూరులో పరిగెరే వాళ్ళు తెలుసా? నేను ఆ పరిగె ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు? ఎంతమందికి ఆ అనుభవం ఉంది? పరిగెరిన అనుభవం ఉంది ఇక్కడ. 1 2 3 మిగతా వాళ్ళకి తెలియదు, 4 మిగతా వాళ్ళకి తెలియదు. పరిగెడడం అంటే ఏంటో తెలుసు కానీ ఆరలేదు. వెరీ గుడ్. అది ఎవరు నియమించారో తెలుసా? ఎందుకు నియమించాడంట? అమ్మా, విధవరాండ్రికి, తండ్రి లేని వారికి, పరదేశకులు, వాళ్ళకి పని లేకపోవడం వల్ల కానీ, ఆధారం లేకపోవడం కానీ వారి జీవనం ఇరకాటంలో పడకూడదని పొలం ఉన్న వ్యక్తులకు దేవుడు నేర్పించిందంటే పూర్తిగా వార్లంతా కోసేయొద్దు. ఎక్కడన్నా అక్కడక్కడ కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ పడిపోతాయి, పరకలు పడిపోతాయి అనమాట. నేను గడ్డికి వెళ్ళినప్పుడు గడ్డి మొత్తం కొడితే అక్కడక్కడ పరకలు ఉండిపోతాయి. ఎనమల మా తాత వచ్చి ఏం కొత్తారో అనేవాడు. గడ్డి అయితే అలా కొయ్యొద్దులే కానీ వరి కోసినప్పుడు మాత్రం వదిలేయాలి. ఎవరి కోసం? అది
ఎవరి కోసం? చూడండి, ఈ మాట ఒక చోట చెప్పి వదిలేస్తే నాకు ఆశ్చర్యం అనిపించదు, కానీ 23వ అధ్యాయం ఒకసారి 23వ అధ్యాయం తీసావా? 22వ వచనం చదువు. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకునకూడదు. మీ కోతలో రాలిన పరిగెను ఏరుకునకూడదు. నీ కోతలో పరిగి రాలిపోతే దాన్ని ఏం చేయొద్దంట? ఏరుకోకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. ఎవరెవరికి వదిలేయాలంట? బీదలకి పరదేశులకు. బీదలకి పరదేశులకి. దాన్ని చూసారా? ఇప్పటికి ఎన్ని చోట్ల చెప్పాడండి ఈ మాటని? 2 చోట్ల చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక చోట ఉండాలండి, నేను చూస్తున్నాను ఒక నిమిషం. ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయము 19వ వచనం చదివి పెట్టండి. మీ పొలములో మీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోను, నీవు చేసే పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రులకు ఉండవలెను. ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రులకు ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకున్న పరిగెను ఏరుకొనకూడదు. చూడండి, వారికున్న ఆహారము బార్లీయే గాని లేకపోతే గోధుమలే గాని ఈ పంటలో పరిగారకూడదు అంటున్నాడు. ఒలీవ పంటలో పరిగారకూడదు అంటున్నాడు. ద్రాక్ష పంటలోనూ పరిగారొద్దు అంటున్నాడు. మరి వదిలేస్తే ఏంటయ్యాదనంటే అవి ఎవరికంట? బేదలకు ఒకటి, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, పరదేశులకు ఒకటి. దేవుడు వారికి దయ నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. వారి సాంస్కృతిక జీవితంలో వారికి పెట్టిన కట్టడలు, ఆజ్ఞలలో ఖచ్చితంగా వారు ఇతరుల పట్ల దయగలిగి జీవించే విధానం, తమ ఆహారంలో కొంత వారికి పంచిపెట్టగలిగే సామర్థ్యం దేవుడు వారికి ధర్మశాస్త్రం మూలంగా నేర్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు నాకు పరిగెరుకుంటాం అంటే ఏంటో తెలుసు, అంటే దాని అర్థం నాకు తెలియదు. చక్కగా క్యారేజ్ కట్టుకునేవాళ్ళం, బాక్స్ కట్టుకునేవాళ్ళం, పొద్దున్నే బడి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ కుప్పలేసిన తర్వాత అక్కడక్కడ ఉంటాయి అనమాట. ఒకేపు మా అమ్మ, ఒకేపు మా అక్క, ఒకేపు నేను, మొత్తం ఎరుతూ ఉంటే చివరికి ఇన్నయ్యాయి అనమాట. అవి మొత్తం చోట తెచ్చుకుంటే ఇన్నయ్యాయి. అవన్నీ దొళ్ళగొట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి అడుగులు పట్టించేవాళ్ళం ఆటతో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పొలం వాళ్ళు కొప్పేసుకున్న తర్వాత పిలిచి చెప్పేవాళ్ళు, కొప్పేయడం అయిపోయింది, వెళ్తే పరిగెరుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు దాని అంటే ఇది ఎందుకు మనకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు. నేను ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టానో ఈ మాటల హృదయంలో బలంగా పడిపోయింది అనమాట. ఆయన ఎప్పుడు చెప్పాడు దీని గురించి ఆయన ఎందుకని చెప్పాడు? సరదాలుగా కాదండి. ఆ లేని వారికి ఉన్నవాడు దయ చూపించి వారి పోషణకి వీళ్ళు ఆధారంగా మారాలని చెప్పని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా మనలో ఎవరికి పొలాలు లేవేమో, కాబట్టి మరి మేము ఏం చేయగలము అని చెప్పని మీరు బాధపడొద్దు. ఇప్పుడు నాకు పొలం లేదు కాబట్టి ఈ వాక్యం నేను ఎట్లా నెరవేర్చాలి, నువ్వు బాధపడొద్దు. నేను అంటున్నాను, నువ్వు ఇతరుల పట్ల దయ చూపించడానికి దేవుడు అనేకమైన మార్గాలు చూపించాడు. ఏమండి, ఇక్కడ విధవరాండ్రుల్ని, తండ్రి లేని వారిని, పరదేశుల్ని యాడ్ చేశాడులే, కానీ ఈ కాలాన్ని బట్టి నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తా. బిడ్డలు లేని వారిని, బిడ్డలు వదిలేసిన ముసలోళ్ళని. కొంతమందికి వాళ్ళు వయసులోనే ఉంటారు, బిడ్డలు పోయి ఉంటారు. కొంతమందికి కన్న కొడుకులు, కన్న కూతురులే నడు రోడ్డు మీద, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇక్కడ ఉన్న వస్తామని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది వారి పట్ల మంచి మనసు కలిగి ఆశ్రమాల్లో పెట్టి ఎవరో దయ మీద పోషిస్తున్నారు. నీకు అంత టైం లేనప్పుడు న్యాయంగా ఎవరైతే ఈ చిన్నపిల్లల ఆశ్రమాల్లోనే కానీ, పెద్దవాళ్ళ ఈ వృద్ధుల ఆశ్రమంలోనే కానీ నీకు పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్కరిని పట్టించే సమయం లేకపోతే ఎంతో కొంత వేలుకు వేలు అక్కర్లా, నీకు దయ ఉంటే వాళ్ళకి కొంచెం సాయం చేయి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందండి?
నువ్వు మాకు వచ్చేది ఏం చెప్పట్లా, అంత ఇచ్చేదే చెప్తున్నావు అనుకుంటున్నావా? దేవుడు అదే చెప్తున్నాడు, నీ చేతి పనులన్నిటిలో ఆశీర్వదిస్తాడంట నువ్వు ఇవన్నీ చేసినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో సంఘటన చెప్తాను రండి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో దేవుడు మనకి ఇంకా నేర్పిస్తున్న మాట అని చెప్తాను రండి. ఇది చేయగలిగినోడు గొప్ప నా దృష్టిలో. ఏంటది? 14:12. మరియు ఆయన ఆ. తనను పిలిచిన వానితో ఇట్లనెను, ఆ. నీవు పగటి విందైనను ఆ. రాత్రి విందైనను చేయునప్పుడు ఆ. నీ స్నేహితులైనను స్నేహితుల్ని గాని, నీ సహోదరులైనను సహోదరుల్ని గాని, నీ బంధువులనైనను బంధువుల్ని గాని, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. ఆ, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక ఆ, నీకు ప్రత్యుపకారము కలుగును. ఆ, ఆ, అయితే నీవు ఉమ్, విందు చేయునప్పుడు ఆ, బీదలను, ఆ, అంగహీనులను, ఆ, కుంటివాండ్రులను, ఆ, గుడ్డివాండ్రులను ఉమ్, పిలువుము. ఉమ్, నీకు ప్రత్యుపకారము చేయుటకు ఉమ్, వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. ఉమ్. నీతిమంతులు పునరుద్ధానముందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పెను. ఎప్పుడు ప్రత్యుపకారం వచ్చిందంట? ఏమండి, ఆ వాటర్ పోతుంది చూడండి. ఎప్పుడు ప్రత్యుపకారం వచ్చిందంట? పునరుత్థానము. పునరుద్ధానంలో కూడా వచ్చిందంట. అయ్యా విన్నారా? వాక్యం విన్నారా? చదివారా ఇప్పుడు నాతో పాటు? మీలో ఎవరైనా పగటి విందైనా రాత్రి విందైనా చేస్తుంటే అసలు మనం ఆ ఫంక్షన్ అనుకున్న కాడి నుంచి కూడా ఎంత మంది పేర్లు వస్తాయంటే, విఐపీస్ 20%, రిలేషన్స్ 30%, కామన్ వాళ్ళు 30%. నువ్వు అట్లా 100% ఫిల్ చేస్తావు తప్ప వీళ్ళలో ఒకరిని పిలవు. దేవుడు చెప్పిన లిస్టులో ఒకరిని టచ్ చేయవు. నేను చిన్నప్పుడు చూసి పెరిగిన దానికి బైబిల్ చదివిన తర్వాత నాకు చాలా వ్యత్యాసాలు తెలిసినాయి అనమాట లోకంలో, సమాజంలో ఉంది. చిన్నప్పుడు ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు పాపం ఆ ఊరు బయట అడుక్కునే వాళ్ళు ఎవరన్నా అలా వచ్చి కూర్చుంటే, రేయ్ లేకో రెడీ ఇక్కడ కూర్చుందా లే అని తోలేసేవాళ్ళు. నాకు అనిపించిద్దు, వాళ్ళు రాకూడదేమో, వాళ్ళు కూర్చోకూడదేమో, వాళ్ళ ఆఖరిలో మిగిలిపోయిన డబ్బాలు పెట్టుకుని బాబు దేహి అనుకుని పట్టుకెళ్ళాలేమో. ఈ రోజుకి అలాగే ఉన్నారు కొంతమంది. నేను అలాగే అనుకునేవాడిని ఫస్ట్లో, వాళ్ళు మనతో పాటు కూర్చోకూడదేమో. దేవుడు వాక్యం చదివినప్పుడు అసలు ఆశ్చర్యపోయాను నేను. దేవుడు చెప్తున్నాడు, ఎందుకురా నీ ఫ్రెండ్స్, విఐపీస్, గనులు, గొప్పోళ్ళు, రక్త సంబంధులు, స్నేహితులు, ఎందుకు ఇవన్నీ? వాళ్ళు తిరిగి నిన్ను ఫంక్షన్ పిలుస్తారు, వాళ్ళు పిలిచిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి కట్నాలు పెడతారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్నాలు పెడతావు, ఎత్నో పుచ్చుకున్నావు అయిపోతుంది. నీకు ప్రతిఫలం ఏముంది ఇందులో? దేవుడి దగ్గర నుంచి వచ్చేది లేదు. యేసే అన్నాడు, వాళ్ళని కాదులే కానీ నువ్వు పిలిచే కెపాసిటీ ఉంటే, ఇక దమ్ముంటే వీళ్ళని పిలువు. ఎవరెవరు లిస్ట్ చెప్పాడు? అంగహీనులు, కుంటివాండ్రు, గుడ్డివాండ్రుని పిలువు. ఎందుకంటే నీకు ప్రత్యుపకారం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, వాళ్ళు నీకేం చేయలేరు. దానిని దేవుడు లెక్కలో పెట్టుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనయా? పిలవగలరా అండి? పిలవలేరు. నేను మొన్న ఒక చోట చూసా, బాగా డబ్బున్న అంట, వాళ్ళు పెళ్లి చేయగలిగితే బాగా చేయగలరు, ఎర్రకొట్టేయగలరు, పెళ్లి బాగా చేయగలరు. పెళ్లి బాగా చేయగలిగినప్పుడు వాళ్ళ భార్యాభర్త ఒకటి అనుకున్నారంట, ఎందుకు ఇంత డబ్బు మనం తగలేస్తాం ఎందుకు అని చెప్పని భార్యాభర్త ఇద్దరు భార్యాభర్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో అనుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుని, వాళ్ళు ఎంతైతే వాళ్ళ మ్యారేజ్ గ్రాండ్ ఖర్చు పెట్టగలరో అంత పెట్టి ఒక 90-100 ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు కట్టించారంటండి. వాళ్ళకి ఎంత దీవెనో ఏంటండి. పాత నిబంధన కాలంలో ఇస్సాకు తన భార్య రిబ్కా ఎలియాజరులు తీసుకొచ్చి తన ముందు నుంచోబెట్టే వరకు కూడా ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు, ఏంటో తెలియదు. తీసుకొచ్చాడు, ఆ గదిలోకి తీసుకొచ్చినప్పుడు, ఆ మేలు మూసుకు తీసినప్పుడు మాత్రమే తన భార్య అట్లా ఉందో తెలుసు అనమాట. ఈ రోజున ఈ దరిద్రం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంగేజ్మెంట్లో దరిద్రమైన ఫోటోషూట్లు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట. వాటికి ఎంత ఖర్చు, ఎంత తగలేసేది అంతా ప్రీ వెడ్డింగ్లు అని చెప్పి లక్షలండి. ఆ కెమెరా వాళ్ళకి లక్షలు ఇచ్చేస్తారు. మొన్న ఎవరో కెమెరామన్తో నేను మాట్లాడినప్పుడు, మా ఫ్రెండే అనుకుంటాడు మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు వాడు అన్నాడు, ఎలా ఉందరా మీ బిజినెస్ ఎలా ఉందరా అంటే, వాడు అన్నాడు వాళ్ళు ఖచ్చితంగా 50 to 70% వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్గా తీసేసుకుంటారంట. ఏంట్రా ఎందుకు అలా చేస్తున్నారు?
అంతకుముందు అలా ఉండేది కాదు, ఇప్పుడు అలాగుంది, ఇప్పుడు అలాగ ఉందిరా మారింది అన్నాడు. ఎందుకు అలాగ చేస్తున్నారు మీరు అని చెప్పానంటే అప్పుడు చెప్పాడు, ఒరే మేమాము మా డబ్బు అంతా పెట్టి ఆల్బమ్ తయారు చేస్తాం, మాకు బుల్లంత ఖర్చు అయ్యింది, ఆల్బమ్ చేసే గ్యాప్లో 2-3 నెలలు వాళ్ళు విడిపోతున్నారు, పెళ్లి కొడుకు తీసుకెళ్ళి ఇద్దాం మాకు వద్దు అంటున్నాడు, పెళ్లి కూతురు తీసుకెళ్ళి మాకు వద్దు అంటున్నారు, మాకు బ్యాన్ పడిపోతుంది. ఉంటాయో కోల్తాయో కూడా తెలియని ఆ సంబంధాల్లో ఆ పరిస్థితుల్లో లక్షలు పోసి ఫోటోగ్రఫీలు చేయకపోతే లేనోడికి ఒక ముద్దు పెట్టొచ్చుగా, ఆ పెళ్లి పేరు చెప్పుకుని, ఆ పుట్టినరోజు పేరు చెప్పుకుని, ఆ పెళ్లి పేరు చెప్పుకుని, ఏదైనా చెప్పుకుని లేనోడికి ఏమండి ఒక ముద్దు పెట్టొచ్చుగా. సరే వాళ్ళని ఇంటికి పిలవలేవు, వాళ్ళని వాకిటికి పిలవలేవు, నీకు అంత ఆత్మీయత లేదు, ఓకే. ఆ ఊరు బయట ఉన్నోళ్ళు, ఆశ్రమంలో ఉన్నోళ్ళు, నెపరసీలో ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళకి నువ్వు వండన్నా పంపించగలవు తెలుసా? చేయగలవు, అనుకుంటే చేయగలవు. మాకు కేసరపల్లిలో మా చర్చ్ అన్న మళ్ళీ ఇంకొక చర్చ్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది అనమాట. చాలా మంది పిల్లలు ఉంటారు అక్కడ. ఓ తండ్రి ఉండి తల్లి లేక, తల్లి ఉండి తండ్రి లేక, పట్టించుకోక, డబ్బులు లేక అక్కడ హాస్టల్లో పెట్టేస్తారు అనమాట. వాళ్ళకి ఎవరో పైనుంచి వస్తూ ఉంటే వాటిలోనే చూసి కొరకు పెడతా ఉంటారు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఫంక్షన్లో మిగిలిన ఆహారం పట్టుకెళ్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారోనండి. పిల్లలు, చిన్నపిల్లలు ఎంత ఆనందిస్తారు. మా గన్నవరం కిల్ల ధరలు రెపర్సీ కాలనీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నా ఆహారం మిగిలిపోయినప్పుడు అక్కడ తీసుకెళ్తే వాళ్ళ లైన్లో నుంచి వస్తారనమాట. వాళ్ళు ఎంత ఆనందంగా వచ్చి తీసుకుంటారో ఆహారాన్ని. స్తోత్రం చెప్పండి. ఇలాంటి అనుభవాలు నీకేమైనా ఉన్నాయా? వాటి వల్ల నీకు ఎంతో ప్రత్యుపకారం వచ్చింది. వాటి వల్ల ఏం జరిగిద్దంట? ఎంతో చెప్పలేనంత. దేవుడు దీన్ని మర్చిపోడంట. మనుషులు నీ వలన ఎవరికన్నా మేలు జరిగితే ఆ మేలు పొందుకున్న మనుషులు కూడా మర్చిపోవచ్చేమో, కానీ ఇవిగో ఈ 4 విషయాలు మళ్ళీ గుర్తుపెట్టుకో. నీ మాటలు అప్పివ్వగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు అప్పివ్వగలగడం, విచారపడకుండా. ఏమండి ఈ విచారపడకుండా అన్ని చోట ఇంకొక మాట మీకు యాడ్ చేసి చెప్తాను చూడండి, ఇప్పుడే దొరికింది నాకు. లోకస్వార్తలో ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం ఒకసారి తీస్తే 6:34 చదవండి. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమియో మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చైనా నిరాశ చేసుకోకుండా ప్రేమించండి, మేలు చేయండి, అప్పు కూడా ఇవ్వండి. నిరాశ పడకుండా ఇవ్వండి, నిరాశ పడకుండా ఇవ్వండి. ఎలా ఇవ్వాలంటే ఇచ్చేటప్పుడు నిరాశ పడకుండా చేయాలి. ఇచ్చినాక విచారం లేకుండా అప్పుడు నీ దేవుడిని దీవిస్తాడు. దయగలిగిన మాటలు అప్పు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు అప్పు ఇవ్వగలగడం. ఏమండి ఆహారం పంచగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆహారం పంచగలగడం. ఇతరులతో ప్రవర్తించగలిగినప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉంటాం. అతి ప్రాముఖ్యంగా వారికి వెనకమాల ఆ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు, సపోర్ట్ లేనప్పుడు, అండ లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, తల్లి లేనప్పుడు, బంధువులు లేనప్పుడు, ఒంటరి వాళ్ళు అయినప్పుడు, అనాథలు అయినప్పుడు వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి. తృణీకరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, తీసి పడేయకూడదు. స్తోత్రం చెప్పండి. ఇవి నీ జీవితంలో కలిగి ఉంటే దీని వలన దయ కలిగిన నీకే తిరిగి మేలు చేసుకుంటావు. ఏది చేసినా దేవుడు తిరిగి మళ్ళీ నీకు మేలు చేస్తాను అంటున్నాడు. మొదటి దాంట్లో నీకు స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. 2వ దాంట్లో నీ చేతి పనులు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమండి 3వ దాంట్లో నేను దేవుణ్ణి ఉన్నాను, నేను దయ కలిగిన వాడుగా ఉన్నానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏం కలిగి ఉన్నాడంట? నేను దయ కలిగి ఉన్నాను, మీరు దయ కలిగి ఉండమని చెప్తున్నాడు. కొన్నిసార్లు తాకట్లు పెట్టుకుంటారండి, దాని గురించి కూడా చెప్పాడు దేవుడు. ఏమండి తాకట్లు పెట్టుకుని డబ్బులు ఇవ్వడం దయగలిగి ఇవ్వడమా లేకపోతే వ్యాపారమా? మనకు వద్దండి ఇవన్నీ. అది కూడా చెప్పాడు, వాళ్ళ తాకట్టు పెట్టుకోమాక, అది వాడికి జీవనాధారం అయి ఉంటుందేమో, వాడు తిరిగి నీకు డబ్బు ఇవ్వలేనప్పుడు వాడు దానివల్ల నష్టపోతాడు, నువ్వు ఇవ్వద్దు అని చెప్పాడు. అలా అన్నప్పుడు నేను దయగలిగిన వాడిని ఊరుకోనని కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పు. ఎక్కడుందంటారు? 22 నిర్మాకాండ 22:26 ఉంది. ఒకసారి చూడండి. 26 వస్త్రము కొదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించే వేళకు మరలా అప్పగించు. అదే
వస్త్రము. వాడు మరి ఏం కప్పుకొని పండుకొనును? నేను దయగలిగిన వాడును, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను వింటాను. ఏనంట అసలు వాడి జీవనాధారమే అది కదా, అది తీసేసుకున్నాడు డబ్బులు. అవన్నీ మనం దేవుని బిడ్డలకి తగినవి కావండి. ఇలాంటి చేయమాకండి. ఏంటిది తనక ఏంటిది ఏం పెట్టుకోవడం, తాకట్టు చేయమాకండి. పిచ్చి పనులు అయ్యండి. ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే వద్దు. అందుకని వాడికి ఆధారమైంది నీ దగ్గర పెట్టుకుని వాడి వస్తువు నువ్వు వాడేసుకుంటా, మళ్ళీ ఆడికి వడ్డీలు కడతా. దేవుడు అంటాడు, వాడు బాధపడితే నేను దయగలిగిన వాడు, నేను ఆడిమొర్ర ఏంటా నీకు వాళ్ళని అంటున్నాడు. ఆయన కండిషన్స్లు అండి అలా ఉంటాయండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఒక యజమానుడు ఉందని అనుకో, నా కూలికి రావాలని చెప్పి నేను నలుగురిని పిలిచాను అనుకో, సాయంత్రం మీరు వెళ్ళిపోయేటప్పుడు కూలి ఇచ్చేయాలంట, లేకపోతే ఊరుకోడు దేవుడు. కొంతమంది పని చేపించుకుంటారు, మాట్లాడినప్పుడు ఏమో 800 అంటారు, ఇచ్చేటప్పుడు 600 చేతిలో పెడతారు. దేని దౌర్భాగ్యం. ఆడు పాప 800కి ఆశ కలిగి చెమట వచ్చి పని చేస్తున్నాడు కదా, నువ్వు ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి? 8 అన్నప్పుడు 8 ఇవ్వాలి. ఆడితో కొట్టి చాకరీ చేయించుకుని నువ్వు చేస్తున్నాడు ఇదే ఎక్కువ పట్టుకో అంటే తప్పు కదా అది. వాడు గనక కొంతమంది అండి అసలు ఆ శాలరీలు ఎవరో డబ్బులు ఎవరో, ఈడంటాడు నేను ఈఎంఐ కట్టుకోవాలి, నేను అవి కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, ఈ మొర పెడతా ఉంటాడు. దేవుడు ఇటు మొర విని ఆడిని వాడంతా చూస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇవన్నీ మీకు తెలుస్తో లేదో నాకు తెలియదులే, కానీ నాకైతే ఫస్ట్ టైం ఇవి తెలియవు. బైబిల్ చదివినప్పుడు ఇవి తెలిసినాయి. ఇవి తెలిసినప్పుడు అనిపించింది, మానవుల మధ్య ఉండాల్సిన బంధాలలో, అనుబంధాలలో, వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో ఇన్ని విషయాలు నువ్వు దాచిపెట్టావా నాయన అనిపించింది. హల్లెలూయా. ఆయన దయగలిగిన వాడు. మనలో ఆ దయగలిగిన గుణము, దయాళత్వం ఉండాలి. ఉంటే కనీసం 4 చేయగలగాలి. నీ మాటల్లో దయ చూపించాలి, నువ్వు ఒప్పివ్వగలిగిన స్థితి అన్నా కలిగి ఉండాలి, ప్రవర్తనలోనన్నా దయ చూపించాలి, ఆహారం అన్నా పంచిపెట్టగలగాలి, కొన్ని పరిస్థితుల్లోనన్నా వారి పట్ల నువ్వు ఆ సమయాన్ని, ఆ దయను కేటాయించి చూపించాలి. ఇవన్నీ దేవుడు లెక్కగట్టి, ఇవన్నీ దేవుడు ఇక్కడ నీకు ప్రతిఫలం ఇస్తాడంట. ఇది దాటి నాకు నిత్యత్వంలో కొన్ని ప్రతిఫలమును దయచేస్తాడంట. హల్లెలూయా. ఈ దినము నుంచి ఒకవేళ ఇప్పటివరకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మనం ఆయా విషయాల్లో కూడా దయగలిగి జీవిద్దాం. దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచం ప్రార్థన.